మీ పిల్లలందరినీ ఇక్కడ సమకూర్చి విలువైన మీ మాటలతో పాటలతో ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుటకు, ఒకరినొకరు ఆదరించుకొనుటకు మీరు ఇచ్చిన సమయమును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, మరికొన్ని విషయాలు మేమందరము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా మా హృదయాలకు జ్ఞానం ఇవ్వండి, వెలుగునివ్వండి. మేము విని విడిచిపెట్టే గుంపులో చేరిపోక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును అందరికీ ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ దీనదాసునైన నాకు మీ ఆత్మ సహాయమునివ్వమని అర్థిస్తూ మా రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడినటువంటి దేవుని పిల్లలమే మనమందరము. ఈ సంగతి మనందరికీ తెలుసు. ఆయన పోలికలో, ఆయన స్వరూపములో నరులను చేశారు ఆయన. అంతకుముందు ఎన్నో జీవరాశుల్ని సృజించినట్టుగా మనకి బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. కానీ ఎక్కడా ఆ జీవరాశుల్లో దేవుని పోలిక, దేవుని స్వరూపం ఉన్నట్టు మనం చూడలేదు, గమనించలేదు. అందుకే నేటి వరకు ఈ భూమండలం మీద ఏలిక ఎవరు అంటే నరుడే. నాట నుండి నేటి వరకు, పాత రాతి యుగం దగ్గర నుంచి ఆధునిక యుగం వరకు, వైజ్ఞానిక సంపత్తి పేరుకుపోయిన ఈ దినాల వరకు ఎవరు ఈ భూమండలాన్ని శాసిస్తున్నారు అనే ప్రశ్న మన మెదడులోనికి వస్తే ఆ ప్రశ్నకు సరైన సమాధానం నరుడు. నరుడు తప్ప మరొకరు ఈ భూమండలాన్ని శాసించట్లేదు. ఎందుకు అంటే నరునికి మాత్రమే దేవుని పోలికుంది, దేవుని స్వరూపం ఉంది. ఒక అత్యద్భుతమైన విషయాన్ని ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను కనుక చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలి. ప్రియులారా, నరుడు అనగానే రెండింటి కలయిక మనందరికీ తెలుసు. ఆత్మ మరియు శరీరము. ఆత్మ, శరీరము. నరుడు అనగానే ఆత్మ శరీరాల కలయికే నరుడు. ఆత్మ శక్తివంతమైనదా, శరీరం శక్తివంతమైనదా అన్న ప్రశ్న మన ముందు వస్తే బయట సమాజం లేదా ఆధునిక శాస్త్రవేత్తల సమాజం లేదా పండిత వర్గం వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఆస్తికులైన ప్రతి ఒక్కరూ నమ్మే విషయం ఏమిటంటే ఆత్మను ఎవరు నాశనం చేయలేరు, ఆత్మకు నాశనం లేదు, ఆత్మను ఎవరు బంధించలేరు, ఆత్మ ఎవరి చేత బంధింపబడదు, ఆత్మను ఎవరు వశపరుచుకోలేరు, ఆత్మ అయినది దేవుని యొద్ద నుండి వచ్చినది గనుక మన్నైనది మరల మన్నుకు చేరితే ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకే మరలా తిరిగి వెళుతుంది. దాన్ని ఆపాలని శాస్త్ర ప్రపంచం ఎన్ని ప్రయత్నాలు చేసినా నేటి వరకు అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో కూడా సాధ్యమయ్యే పరిస్థితులేవి లేవు. ఎందుకనగా ఆత్మ అనేది చాలా చాలా శక్తివంతమైనది. జీవింపజేసే శక్తి ఆత్మకు మాత్రమే ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6:63లో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని ప్రభు చెప్పారు. సో మన శరీరం పవర్ఫుల్లా, మన ఆత్మ పవర్ఫుల్లా అంటే శరీరం కంటే కూడా ఆత్మ ఎప్పుడు పవర్ఫుల్. ఆత్మలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్ప శక్తి. శరీరం ఏ కార్యం సాధించాలన్నా సరే ఆత్మ ద్వారానే అది సాధించగలదు. ఆత్మ లేనినాడు శరీరం నిష్ప్రయోజనం కదా, ఎందుకు పనికిరాదు. చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, కళ్ళు దాని పనితీరు కోల్పోతాయి, చెవులు పనితీరు కోల్పోతాయి, మెదడు దాని పనితీరు కోల్పోతాయి. అంతవరకు శక్తివంతంగా ఉన్నవి ఆ తర్వాత వెనువెంటనే శక్తిహీనం కూడా కాదు కానీ శక్తి శూన్యం అయిపోతున్నాయి. శక్తిహీనం వేరు, శక్తి శూన్యం వేరు. ఇక్కడ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టగానే శక్తిహీనం కాదు, శక్తి శూన్యం. శక్తి శూన్యం అంటే ఇక ఆ శరీరంలో ఏమాత్రం కదలికలు లేదు, ఆ శరీరం చేతనావస్థలో లేదు. అలాంటి పరిస్థితికి అందరి దేహాలు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళనే ఇక మనం మట్టికి అప్పగించేస్తున్నాం, శ్మశానానికి తీసుకెళ్ళి సమాధిలో ఉంచుతున్నాం. ఇది మనందరికీ తెలిసినటువంటి బహిరంగంగా మనం ఎరిగినటువంటి జ్ఞానం, సత్యం. ఆత్మయే శక్తివంతమైనది, ఆత్మ పవర్ఫుల్. ఆత్మకున్నటువంటి శక్తి శరీరానికి లేదు అన్న సత్యం మనందరికీ తెలిసింది.
కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే చాలామంది, మనలో చాలామంది శరీరాన్ని వినియోగించటం, శరీరాన్ని శక్తివంతం చేసుకోవటం, శరీరాన్ని బలం చేసుకోవటం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం మనకు తెలుసుకున్నాం, కానీ ఆత్మ యొక్క శక్తిని వినియోగించుకోవటం నేటికి చాలామందికి తెలియలేదు. ఇది విచారకరమైన విషయం. నీ ఆత్మ శక్తివంతంగా ఉందా లేదా బలహీనపరిచావా? ఆ ఆత్మ యొక్క బలాన్ని నువ్వు వాడుకుంటున్నావా లేకపోతే కావాలని దాన్ని బలహీనపరుస్తున్నావా అన్న ప్రశ్న మన ముందు తలెత్తితే చాలామంది తమలో ఉన్న శక్తిని ఎరుగక దాన్ని ఏం చేసుకుంటున్నారంటే బలహీనపరుచుకుంటున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏనుగు బలమైనదా, సర్కస్ కంపెనీ వాడు బలమైన వాడా? చెప్పండి. ఏనుగు బలమైందా, సర్కస్లో ఉన్న మావటివాడు లేదా సర్కస్లో ఉన్నటువంటి ఆ ఏనుగును మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి బలమైన వాడా? ఏనుగే బలమైంది. ఏనుగును మీరు సర్కస్లో ఎప్పుడైనా చూడండి, బలమైన గొలుసులతో కూడా కట్టరు. వేటితో కడతారు తెలుసా? నారతాళ్ళు ఉంటాయి కదా, బలమైన గొలుసులు కడితే కాళ్ళకి పొక్కులు వచ్చేస్తాయని ఆ కాళ్ళ అందం పోద్ది. ఏనుగు అందమే స్తంభాలు లాంటి కాళ్ళు, తొండం, తోక. సో ఆ కాళ్ళు ఆ స్తంభాల మాదిరిగా అందంగా ఉంటాయి కాబట్టి దాని అందం పాడు చేయరు. ఆ కాళ్లకు ఒక చిన్న నారతాళ్ళు కడతారు, అంతే తప్ప బలమైన గొలుసులు కట్టరు. ఆ నారతాళ్ళు ఏనుగు తెంపేసుకోవడం చాలా ఈజీ, కానీ ఎందుకు తెంపుకోవట్లేదు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు తెంపుకోవట్లేదు ఏనుగది అని అంటే, చిన్నతనంలో ఏనుగును బంధించినప్పుడు వాళ్ళ ఏనుగును గొలుసులతోనే కడతారు. చాలా రోజులు ట్రై చేస్తుంది. చిన్న వయస్సు, ఇంకా పరిపూర్ణ దశలోనికి వెళ్ళలేదు, అంటే బలమైన స్థితిలోనికి ఇంకా ఎదగలేదు. చిన్న వయసులో ఉంది ఏనుగు పిల్ల. అప్పుడు ఏనుగును కడితే ఎలాంటి గొలుసులతో కట్టాలో అలాంటి గొలుసులతో బంధిస్తారు. చాలాసేపు ట్రై చేస్తుంది, దాన్ని తెంపడానికి ట్రై చేస్తుంది. ఎంత ట్రై చేసినా అవి తెగవు. చాలా ట్రై చేస్తుంది కానీ అసలు కదలకుండా తెక్కకుండా గట్టుకుంటాయి. అప్పుడు అదేం చేస్తుందంటే తెంపడానికి ట్రై చేసి ఆ ప్రయత్నాన్ని విరమించేసుకుంటుంది. దాని మనసులో ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆ మనసుకి, ఆ ఆత్మకి లేదా తనలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్న అంతరంగానికి ఏమని చెప్పేసుకుంటుందంటే, ఇది ఎప్పటికీ నువ్వు తెంపలేవు, నీ వల్ల ఎప్పటికీ ఇది సాధ్యం కాదు అని అంతరంగానికి చెప్పేసుకున్న తర్వాత, దానికి అలవాటు పడిపోయిన తర్వాత ఇక వాళ్ళకి తెలిసిపోద్ది ఇది తెంపటం మానేసింది, లాగడం మానేసింది, ఇక బలాన్ని వినియోగించడం మానేసింది అని తెలిసిన తర్వాత దాన్ని మామూలు తాళ్ళతో కట్టేస్తారు. ఇక దాని జీవితకాలం అంతా మామూలు తాళ్ళతోనే మెయింటైన్ చేస్తారు. దానికి కూడా ప్రయత్నం మానేసుకుంది కాబట్టి, ప్రయత్నాన్ని విరమించేసింది కాబట్టి, దాని అంతరంగంలో ఆ ఫీలింగ్ బలంగా ముద్రపడిపోయింది కాబట్టి దాన్ని తొక్కేసి ఆయనకి ఎప్పటికీ బానిసలా అలా బతుకుతూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా మన ఆత్మ శక్తివంతమైనదన్న విషయాన్ని మరిచిపోతున్నాం. మన ఆత్మ ఎంత శక్తివంతమైనది అన్న విషయాన్ని మరిచిపోయి కేవలం శరీరాన్ని బలోపేతం చేసుకుంటూ ఆత్మను గూర్చినటువంటి ఆలోచన లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అందుకే ఆత్మ యొక్క శక్తిని ఎరుగక, ఆత్మ యొక్క బలమును ఎరుగక చాలామంది బలహీనులైపోయారు. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశోధన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆత్మను గూర్చిన సంగతులు, మీకు విశ్వాసము అన్న పదం మనందరికీ తెలుసు. దురదృష్టం ఏంటంటే బైబిల్ మనల్ని విశ్వాసులనే పిలుస్తుంది, కానీ మనలో చాలామంది ఎవరు కాదు, విశ్వాసులు కాకుండా పోతున్నారట. అందుకే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకుని చూసుకోండి అన్నాడు కొరింథీ పత్రికలో. ఎందుకు ఆ మాట అనాలి పౌలు గారు? దేవుడు ఎందుకు పౌలు గారితో ఆ మాట రాయించాలి? విశ్వాసులకు రాస్తూ మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకుని శోధించుకొని చూసుకోండి అనాల్సినంత కర్మ ఏంటండి? ఎందుకంత కర్మ పట్టింది అని అంటే, చాలామంది తమ అంతరంగంలో ఉన్న శక్తిని గుర్తించలేకపోయారు. అంతరంగం శక్తివంతమైనదైతేనే శరీరం శక్తివంతమైనదిగా నిలబడుతుంది. అంతరంగం బలహీనమైనదైనప్పుడు శరీరం కూడా బలహీనమైనదిగానే మారిపోతుంది. నీ అంతరంగాన్ని ఎప్పుడైతే బలంగా మలుచుకోగలిగావో ఆ అంతరంగ బలమే నీ శరీరానికి ఎంతో గొప్ప శక్తినిస్తుంది. అందుకే దాన్ని ఆత్మీయ బలము, ఆత్మ బలమునుంది, ఆత్మీయ బలము, ఆత్మీయ శక్తి అన్న పదప్రయోగాలు చేయబడ్డాయి. ఇప్పుడు విశ్వాసం అన్న పదం గురించి మనం ఆలోచన చేస్తే, విశ్వాసం అన్నది శరీరానికి సంబంధించింది కాదు. అసలు ఆ పదాన్ని శరీరానికి ఆపాదించడానికి ఆస్కారమే లేదు. ఉందా? ఆస్కారం ఉందా ఎక్కడైనా? అసలు ఎక్కడా లేదు. శరీరానికి విశ్వాసం అన్న పదాన్ని ఆపాదించడానికి ఆస్కారం లేదు. మరి విశ్వాసం అన్నదాన్ని దేనికి ఆపాదించాలి మనం? దేనికి? ఆత్మకే. అది అంతరంగ సంబంధమైనది. విశ్వాసం అనేది హృదయ సంబంధమైనది, మనసుకు సంబంధించింది, అంతే తప్ప అవయవాలకు బాహ్య రూపానికి సంబంధించింది కాదు. సో ఇప్పుడు ఆ విశ్వాసం గురించి మీరు అందరూ జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయనడానికి మీ దగ్గర ఉన్న ఒక బలమైన రుజువు.
ఆ విశ్వాసం మీలో ఉంటే మీరు ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు, ఎంత గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతారో దాన్ని మీ వర్ణించడం అసాధ్యం. విశ్వాసాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. అసలు ఈ భూమి మీద మనం ఏం చేయాలన్నా ఏం కావాలో తెలుసా? విశ్వాసం కావాలి. ఒక వ్యక్తి తాడు మీద ఈ చివరి నుంచి ఆ చివరికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నువ్వెందుకు నడవలేవు అంటే నీ అంతరంగంలో నువ్వు నీ మనసుకి ఏం చెప్పుకున్నావు అంటే నాకు ప్రాక్టీస్ లేదు, నేను నడవలేను, నేను ఎక్కితే పడిపోతాను అనే భావజాలాన్ని బలంగా నమ్మావు. మరి అవతల వ్యక్తి ఏమి నమ్మాడు? అవే కాళ్ళు అవే చేతులు సుమా, మర్చిపోకండి. అవే కాళ్ళు అవే చేతులు అవే కళ్ళు అవే శరీరం అవే అవయవాలు. కానీ అవతల వ్యక్తి ఏమి నమ్మాడంటే అతని అంతరంగంలో నేను చాలా ప్రాక్టీస్ చేసిన వ్యక్తిని కనుక నేను పడను, అనేక మార్లు నేను ఇది సునాయాసంగా సాధించగలిగినటువంటి పని, కాబట్టి ఇప్పుడు కూడా నేను దీన్ని సునాయాసంగానే సాధించగలనన్న బలమైన విశ్వాసంతో అడుగులేస్తాడు, కాబట్టి అతడు పడిపోడు. కానీ ఇక్కడ విషయం మీరు గమనించండి, 100 సార్లు ఆ తాడు మీద నడిచిన వ్యక్తి అయినా 101సారి ఆత్మ విషయంలో బలహీనపడ్డాడు అనుకోండి, అంతరంగంలో బలహీనపడ్డాడు అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతాడు? పడిపోతాడు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని కట్టిన పునాది ఏంటంటే ఆత్మ సంబంధమైన విశ్వాసం. శరీరాలు మీరు బలం చేసుకోండి, రోజు జిమ్కి వెళ్ళండి, కండలు పెంచండి అని ఆయన ప్రభు ఎప్పుడు చెప్పలేదు. మైండ్ జిమ్ చేయమన్నాడు. 2 జిమ్స్ ఉంటాయి, ఒకటి ఫిజికల్ జిమ్ అయితే రెండోది ఏంటి? మైండ్ జిమ్. ఆ మైండ్ జిమ్లో మన మనస్సుని బలం చేసుకోవాలంటే విశ్వాసమందు మీరు ఎలా ఉండాలంటుంది బైబిల్? బలవంతులుగా మారాలంటే రోజు మైండ్ జిమ్ జరగాలి, మైండ్ జిమ్ చేయాలి. మన మైండ్కి కూడా జిమ్ ఉంది, మన మైండ్కి కూడా ఎక్సర్సైజులు ఉన్నాయి, మన మైండ్కి కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ కంటే బలమైన ఎక్సర్సైజులు ఉన్నాయి. ఆ ఎక్సర్సైజులు మనం చేయాలి. ఫ్యాన్ ఆపేయండి, ఇబ్బందిగా ఉంటే ఆపేయండి, డిస్టర్బెన్స్ వస్తుందా? ఆపేయండి. సో ఆ ఎక్సర్సైజులు మనకు అవసరం. ఈ మైండ్ ఎక్సర్సైజెస్ యేసుక్రీస్తు ప్రభు వారు చేయిస్తూ వాళ్ళ విశ్వాసమందు బలవంతులుగా, విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తూ వచ్చారు. ఎవరు? ప్రభు. ఎవరిని? శిష్యుల్ని. ఒకానొక దినాన ఆ మైండ్ జిమ్లో భాగంగా, ఆ కార్యక్రమాల్లో భాగంగా యేసుక్రీస్తు ప్రభు వారు నీళ్ల మీద నడుస్తున్నారు. నీళ్ల మీద నడుస్తున్నారు. ఆయన అంతరంగం చాలా శక్తివంతంగా ఉంది, ఆయన అంతరంగం చాలా బలంగా ఉంది. ఆయన నీళ్ల మీద నడుస్తున్నారు. ఆయన నీళ్ల మీద నడుస్తూ ఉండగా పేతురు గారు చూశారు. చూసి ఏమన్నారు? ప్రభువా, నీవు నడుస్తున్నట్టుగా అదే నీళ్ల మీద నేను కూడా నడవడానికి ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్ మై డియర్ లార్డ్. నేను కూడా నడుస్తాను ప్రభువా, ప్లీజ్ యాక్సెప్ట్ మీ, ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్. రిక్వెస్ట్ చేసేసరికి ప్రభు అన్నారు, నువ్వు ఎలాగూ విశ్వాసమందు బలవంతుడివే గనుక ఓకే, కమాన్ ప్రొసీడ్, రా నాతో పాటు నడువు అనగానే పేతురు గారు మునిగిపోయారా? చెప్పండి, పేతురు గారు మునిగిపోయారా? మునగలా. ఎన్నడుగులు వేశారన్నది బైబిల్ మనకి వివరణ ఇవ్వలేదు, కానీ మొత్తం మీద నడిచారన్నది మాత్రం జగమెరిగిన సత్యం. అవునా కదా? నడిచారా లేదా? నడిచారు, నడిచారు, నడుస్తున్నారు. 10 అడుగులు నడిచారా, 20 అడుగులు నడిచారా, అర కిలోమీటర్ నడిచారా, కిలోమీటర్ నడిచారా, వీ డోంట్ నో. ఎందుకంటే బైబిల్ మనకి ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. నడిచారన్న సంగతి మాత్రం చెప్పింది. ప్రభు ఎంత దూరం నడిచారో మనకు తెలీదు, పేతురు గారు ఎంత దూరం నడిచారో మనకు తెలీదు. గలిలే సముద్రం మాత్రం చాలా పెద్దది. నేను ఆల్రెడీ ఆ సముద్రంలో ప్రయాణం చేశాను కాబట్టి ఆ పడవ మీద నాకు తెలుసు. సో ఆ సముద్రం చాలా నిమ్మలంగా ప్రశాంతంగా ఉన్న టైంలో నడవడం మొదలుపెట్టారు. ఆయన నడుస్తున్నారు, ఈయన నడుస్తున్నారు. ఆ నడుస్తున్న టైంలో ఒక అల లేచిందట. ఒక అల లేచింది. మీరు గమనించండి బాగా, శరీరంలో ఏ మార్పు లేదు. పేతురు గారికి అవే చేతులు, అవే కాళ్ళు, నడుస్తున్న అవే కాళ్ళు, అవే అంతరింద్రియాలు, అవే అవయవాలు, అవే కళ్ళు, అవే మెదడు, అన్నీ అవే, మొత్తం టోటల్గా బాడీ అదే. అల లేచేసరికి అంతరంగంలో అనుమానం మొదలైంది. అంతరంగంలో అంటే ఆత్మ బలహీనపడింది. విశ్వాసం దేనికి సంబంధించిందని చెప్పాను? రైట్. ఆత్మ బలహీనపడేసరికి ఆయన మునిగిపోసాగాడు. విచిత్రం చూడండి. అప్పటి వరకు తేలుతున్నవాడు అప్పుడు ఎందుకు మునిగిపోతున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? అప్పటి వరకు తేలుతున్నవాడు అప్పుడు ఎందుకు మునిగిపోతున్నాడు? ఆత్మ బలంగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు విజయం సాధించగలుగుతారు.
ఆత్మను బలహీనపరుచుకున్నవాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ విజయాన్ని సాధించలేడు. నేను చాలా స్పష్టంగా చెప్తాను, కరోనాలో చనిపోయిన చాలామంది భయంతోనే చచ్చిపోయారు. నిజం. మన దేశంలో దాదాపు 50 జాతుల పాములు ఉంటే అందులో 5 జాతులు మాత్రమే అత్యంత ప్రమాదకరమైనవి, అత్యంత విషపూరితమైనవి. మిగిలిన 45 జాతులు అంత విషపూరితమైనవి కావు. పాము మనల్ని కాటు వేసినప్పుడు 1 లేదా 2 కాట్లు ఉంటేనే అది విషపూరితమైన పాము అని అర్థం. లేదా 3, 4 అలాంటి కాట్లు పడినప్పుడు అది విషపూరితమైన పాము కాదు. కానీ 3, 4 కాట్లు పడి కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు భయానికి చోటిచ్చారు. టెన్షన్, ఆత్మ విషయంలో బలహీన పడిపోయారు. ఇంకా శరీరాన్ని కూడా వదిలిపెట్టి బయటకు వచ్చేసేంతగా వాళ్ళు తమ ఆత్మని ఏం చేసుకున్నారు? బలహీనపరుచుకున్నారు. ఇప్పుడు కూడా మనలో చాలామంది చూడండి బలహీన పడిపోతుంటాం. అప్పుడప్పుడు ఫోన్లు వస్తుంటాయి, బాబు ఏదో అయిపోయేలా ఉందండి, ప్రార్థన చేయండి బాబు, ఇలా అనేసారండి, అలా అనేసారండి, ఇది భయం వేసేస్తుందండి, అది భయం వేసేస్తుందండి, అలా అయిపోతామేమో, ఇలా అయిపోతామండి, పిల్లలు ఏమైపోతారు, చచ్చిపోయినట్టు పాడెక్కినట్టు కూడా ఊహించేసుకుంటారు, అలా వెళ్ళిపోతారు. నన్ను శ్మశానానికి తీసుకెళ్తున్నారు, మా పెద్దోడేమో కొండ పట్టుకుని అడుగుతున్నాడు, మా చిన్నోడేమో వెనకాల కాకడ పట్టుకుని వస్తున్నాడు నన్ను అంటించేయడానికి, నా మీద పువ్వులు చల్లుతున్నారు, పౌడర్ డబ్బా తెచ్చారు, సెంటు తెచ్చారు, ఇవన్నీ ఊహించుకుంటారు. బాగానే ఉంటారు వీళ్ళు. ఇక్కడ అంత సినిమా లేదు, అక్కడ ఏమీ లేదు అక్కడ. కానీ వీళ్ళు ముందే ఎక్కడికి వెళ్తారు? ఆత్మను బలహీనపరుచుకుని అవిశ్వాసంతో జరగరానివి కూడా జరిగినట్టు, జరగనివి కూడా జరుగుతున్నట్టు, అసలు నువ్వు జరిగే వాటిని కూడా మానపగలవు ఆత్మీయంగా బలంగా ఉంటే. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు చచ్చే పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆత్మీయంగా నువ్వు బలంగా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు నాకేం కాదు అన్న మొండితనం, ఆ ధైర్యం, ఆ విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఆ ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలమైనవిగా మారిపోతాయి. కానీ మనం ఏం చేస్తామంటే మన అవిశ్వాసం వల్ల అనుకూలమైన వాటిని ఎలా మారుస్తాం? ప్రతికూలమైనవిగా మారుస్తాం. చక్కగా నడుస్తున్న వ్యక్తికి సడన్గా ఏమైందబ్బా? చక్కగా నడుస్తున్నాడు కదా, హ్యాపీగా తేలుతూ నడుస్తున్నాడు కదా, చక్కగా ప్రయాణం కొనసాగుతుంది కదా, అల లేవగానే ఆలోచన మారింది. ఆలోచన మారగానే ఆత్మలో విశ్వాసం బలహీనపడింది. ఎప్పుడైతే విశ్వాస విషయంలో బలహీనతలోనికి వెళ్ళిపోయాడో మునిగిపోవడం ప్రారంభించాడు. అంటే విశ్వాసానికి ఉన్న పవర్ మీకు అర్థం కావాలి, విశ్వాసానికి ఉన్న శక్తి మీకు అర్థం కావాలి, విశ్వాసానికి ఉన్నటువంటి బలం మీకు అర్థం కావాలి. ఒక వ్యక్తి నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి తాను అనుకున్నది ఖచ్చితంగా అలాగే అవుతుంది అన్న ఒక నిబద్ధతతో బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా అతని జీవితంలో అదే జరగడం చూస్తాడు. ఎందుకు అతని జీవితంలో అదే జరగడం చూశాడు అంటే అతను దాన్ని ఎలా నమ్మాడు? బలంగా నమ్మాడు. అతని అంతరంగం దాన్ని బలంగా నమ్మింది. ఎప్పుడైతే నీ అంతరంగం దాన్ని బలంగా నమ్మిందో నీ జీవితంలో ఆ కార్యమే జరగడం చూస్తావు. ఎప్పుడైతే నీ అంతరంగం దాన్ని బలంగా నమ్మడం మానేసిందో, అవిశ్వాసంతో ఉన్నావో, అవిశ్వాసానికి అవిశ్వాసమే ఫలం, విశ్వాసానికి విశ్వాసమే ఫలం. అప్పుడు ప్రభు వెంటనే అన్న మాట మీరు గమనించారు లేదో? అల్ప విశ్వాసి. ఏమన్నారు? ఎక్కడ? అల్ప విశ్వాసి అంటే శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? ఎస్, యు రైట్. అల్ప విశ్వాసి. ఎందుకు భయపడ్డావు? ఎందుకు అలా నిన్ను నువ్వే తగ్గించుకున్నావు? నిన్ను నువ్వే ఎందుకు బలహీనపరుచుకున్నావు? నీకున్న ఎబిలిటీని ఎందుకు పాడు చేసుకున్నావు? నీ శక్తిని ఎందుకు పాడు చేసుకున్నావు? నీకు శక్తి ఉంది, నువ్వు నడవగలవు, నీకు శక్తి ఉంది, నీకు బలం ఉంది. కానీ నువ్వేం చేశావు? ఆ శక్తిని పాడు చేసుకున్నావు, ఆ బలాన్ని పాడు చేసుకున్నావు. అల్ప విశ్వాసి అన్నాడు ప్రభు. మన జీవితాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో ఆత్మ బలహీనంగా ఉందండి. కానీ ప్రభు అలా కాదండి. ప్రభు ఏమంటాడో తెలుసా? ఆ మాటే అద్భుతం. శరీరము ఎలా ఉందట? శరీరం బలహీనంగా ఉందట. ఆత్మ ఎలా ఉందట? అయింది బలంగా ఉందట. చదవండి ఆ మాట ఒకసారి. శరీరం బలహీనంగా ఉంది ప్రభుది, ఆత్మ మాత్రం చాలా బలంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు సాధించిన విజయాలలో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక అద్భుతమైన విజయం ఆయన మరణానికి వెళ్ళి అనేక మందిని సత్యములోనికి నడిపించడానికి తన ప్రాణాన్ని అర్పించటం. ఇక్కడ మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారి మాటల్లో మనం ఒక అద్భుతమైన సందర్భాన్ని గమనించగలిగితే, తోమా ముందుకు వచ్చినప్పుడు ఏం జరిగిందో మొదట మనం చూద్దాం. యోహాను సువార్త
యోహాను సువార్త, అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. 20వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త మొదటిగా 20వ అధ్యాయం 27వ వచనం. చదవండి గట్టిగా. నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అన్నారండి. ఏమై ఉండమన్నారు? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అది కూడా శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? ఆత్మకు సంబంధించిందే. ఇక్కడ ఆత్మ విషయమై తోమా బలహీనుడు, శరీరం విషయమై ఎలా ఉన్నాడు? బలవంతుడుగానే ఉన్నాడు. శరీరం విషయమే బలవంతుడిగానే ఉన్నాడు. ఆయనకేం మేకులు కొట్టలేదు, ఆయన్ని ఏం పొడి చేయలేదు, ఆయనకేమి పిడుగుద్దులు గుద్దలేదు, ఆయన్నేమి కొరడాలతో కొట్టలేదు, ఆయన రక్తం ఏమీ నేల పారలేదు తోమా గారిది. ఆయన శరీరం విషయంలో బలవంతుడే, కానీ ఆత్మ విషయంలో ఏమైపోయాడంటే బలహీనుడైపోయాడు. ఇక్కడ ప్రభువు మాట మీరు చూస్తే మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదవండి. అక్కడ ప్రభువు చెప్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని పేతురుతో చెప్పి ఏమన్నారు? ఆత్మ ఎలా ఉందట? సిద్ధమే, కానీ శరీరం ఎలా ఉంది? బలహీనంగా ఉంది. మన విషయాల్లో శరీరాలు ఎలా ఉన్నాయంటే బలంగా ఉన్నాయి, ఆత్మ ఎలా ఉంది? బలహీనంగా ఉంది. మనిషి చూస్తే దుక్క ముక్కలా ఉంటాడు. చూసామనుకోండి, ఏం పర్సనాలిటీ అండి అంటాం, లోపలంతా డొల్ల, ఏముండదు. అందుకే చూడండి, చిన్నప్పుడు మనం పద్యం చదువుకున్నాం, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బెంకమేలాగురా అన్నాడు. మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యం అది స్కూల్లో. ఇన్ ద సేమ్ వే మనం కూడా పైకి మాత్రం ఎలా ఉంటాం అంటే ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకుని మంచి బలంగా దిట్టంగా, ఎవరయ్యా వస్తున్నారంటే మా సంఘ విశ్వాసం వస్తున్నాడని అంటాం. ఎవరు వస్తున్నాడు? మా సంఘ విశ్వాసం అండి. ఆయన ఎవరండి? ఆయన మా సంఘ పెద్ద అండి. పెద్ద? అంత పెద్ద? ఎందులో పెద్ద? విశ్వాసంలో పెద్ద, వయసులో పెద్ద? సంఘ పెద్ద అంటే ముందు విశ్వాసంలో పెద్ద ఉండాలి, వయసులో కాదు. ముఖ్యంగా దేంట్లో పెద్ద ఉండాలి? విశ్వాసంలో పెద్ద ఉండాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే మన సంఘ పెద్దలు వయసులో పెద్దోళ్ళు ఉంటారు, విశ్వాసంలో చిన్నోళ్ళు అయిపోతుంటారు. మనుషులు చూస్తే మాత్రం దిట్టంగా ఉంటారు, బలంగా ఉంటారు, ఇంతెత్తుంటారు, అంతలా ఉంటారు. ఒక్కొక్కరి సైజు 42, 45 ప్యాంట్లు 38 పైనే ఉంటాయి. కానీ విశ్వాసాలు చూస్తే మాత్రం ఎలా ఉంటాయి? 10 కూడా ఉండదు మీటరు. అంత బలహీనమైపోతారు. ఎందుకు ఇంత బలహీన పడిపోతున్నారు మీరు అని అంటే అంతరంగాన్ని శక్తివంతంగా మార్చుకోలేకపోతున్నారు. అందుకే చూడండి, చిన్న బలహీనత రాగానే పడిపోతారు, చిన్న శోధన రాగానే పడిపోతారు, చిన్న ఇబ్బంది రాగానే కంగారైపోతుంటారు, దడెక్కిపోతుంటారు, తొట్టిల్లిపోతుంటారు, పరిగెత్తిపోతుంటారు, పారిపోతుంటారు, ఆవేదన పడిపోతుంటారు, బెంబేలెత్తిపోతుంటారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే ఆత్మ విషయంలో మీరు అంతరంగాన్ని ఏం చేసుకోలేకపోయారంటే బలం చేసుకోలేకపోయారు. నిజంగా అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. నమ్మకంలో ఉన్న పవర్ మనకు అర్థం కావాలి, ఆ విశ్వాసంలో ఉన్న పవర్ మనకు అర్థం కావాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకే తెలియకుండా మనలోనికి వచ్చేటువంటి ఆ శక్తి మనకు అర్థం కావాలి. శక్తి. నువ్వు ఎంత బలవంతుడు అయినాగా నీ మనస్సు బలహీనంగా ఉంటే 1/4 కేజీ కూడా పైకి లేపలేవు. నువ్వెంత బలహీనుడు అయినాగా నీ మనస్సు, నీ ఆత్మ, నీ అంతరంగం శక్తివంతంగా ఉంటే 100 కేజీల బరువు కూడా అవలేలగా పైకి లేపగలిగే స్థితికి వెళ్ళిపోతావు. దీనికి కారణం ఏంటి అని అంటే అంతరంగం చాలా శక్తివంతమైనది. దానికున్న శక్తి ప్రపంచంలో దేనికి లేదు. చాలా శక్తివంతమైనది అంతరంగం. దాన్ని విశ్వాసంతో నింపుకోవాలి, బలవంతులుగా మారాలి. విశ్వాసమందు భాగ్యవంతులు కావాలి. విశ్వాసమందు ఏమన్నాడు బైబిల్? భాగ్యవంతుడు అంటే అర్థం ఏంటి? భాగ్యవంతుడిని లోకలు ఎవరిని అంటారు? 4 రూపాయలు ఉన్నవాడిని లోకలు ఏమంటారు? భాగ్యవంతులండి, వీళ్ళు ధనవంతులండి, కలిగిన వాళ్ళండి, డబ్బున్నోళ్ళండి అంటారు కదా. విశ్వాసమందు నువ్వు నేను భాగ్యవంతులు కావాలంటుంది బైబిల్.
ఆ పవర్ అంతరంగంలో ఉండాలి. పవరు బాడీలో లేకపోయినా పర్లేదు, అంతరంగంలో మాత్రం పవర్ ఉండాలి. బాడీ మొత్తం బలహీనం అయిపోయినా పర్లేదు, బాడీ మొత్తం ఎండిపోయినా పర్లేదు, బాడీ మొత్తం శక్తిహీనం అయిపోయినా పర్లేదు, అంతరంగంలో మాత్రం పవర్ ఉండాలి. అంతరంగంలో పవర్ ఉండాలంటే డైలీ మైండ్ జిమ్ చేయాలి. అంటే వాక్యంతో నీ హృదయాన్ని బలపరుచుకుంటూ ఈ విశ్వాస యాత్రలో ముందు కొనసాగుతూ వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, విశ్వాస యాత్రలో నీ జీవితం ముందుకు కొనసాగుతూ 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 వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒకసారి చూద్దాం ప్రియులారా. అంతరంగంలో విశ్వాసంతో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథాన్ని చూడగలిగితే మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అందరూ చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూడాలి. పొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేరు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన ఈ అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచండి. దేనికి సంబంధించిన మాట? దేనికి సంబంధించిన మాట? శరీరానిక, ఆత్మక? ఎస్ అంటే అంతరంగంలో జరగాల్సిన ప్రక్రియ కదా ఇది. చెప్పండి, ఇది అంతరంగంలో జరగాల్సిందా, బాహ్యంగా జరగాల్సిందా? చెప్పాలి. అంతరంగంలో జరగాల్సిందే కదా. దేవుని యందు మీరందరూ విశ్వాసం ఉంచండి ఫస్ట్. అందులో డౌట్లు ఉండకూడదు. నో డౌట్ ఎట్టాలి. ఇంకా అసలు మళ్ళీ డౌట్ పడకూడదు. ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్, అంతే. ఫిక్స్ అంటే ఫిక్స్. దేవుని యందు విశ్వాసం ఉంచండి. నమ్ముతున్నాను కానండి, ఏదో కొంత ఉందండి అలా అనకూడదు. ఏదో కొంత అనకూడదు. చిన్న టెస్ట్ పెట్టినా మీకు, చిన్న టెస్ట్. చాలామంది ఫెయిల్ అవుతారు. పెట్టినా మరి పెడతాను. బాప్తిసం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. బాప్తిసం పొందిన వాళ్ళందరూ, బాప్తిసం పొందిన వాళ్ళు సరిగ్గా వినాలి నా ప్రశ్న. బాప్తిసం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. నేను దించమనేంతవరకు అలాగే ఉంచాలి. బాప్తిసం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. వెరీ గుడ్, నైస్. చాలామంది అందరూ బాప్తిస్మం పొందిన వాళ్ళే ఇక్కడ. ఇప్పుడు నిత్య జీవానికి నేను వారసుని వారసురాలని అన్న వాళ్ళ చేతులు అలాగే ఉంచండి. మిగిలిన వాళ్ళు దించేయండి. నేను పరలోకం పోవడానికి రెడీగా ఉన్నాను అన్న వాళ్ళు చేతులు అలాగే ఉంచండి. మిగిలిన వాళ్ళు దించేయండి. చాలామంది దించేశారు, చూసారా? చాలామంది దించేశారు. మీరు దించండి, నీకు చాలు. చాలామంది దించేశారు. కొంతమంది దించితేమని అంటాడేమో అలా ఉంచారు. అది కూడా తెలుసు నాకు. ఆ మనసు, ఆ మొహం చూస్తే ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని తెలిసిపోతుంటుంది. అంటే దించితే ఆ మాత్రం విశ్వాసం లేకుండానే బాప్తిసం పొందేవారు దౌర్భాగ్యుడా అంటాడని అలా ఉంచారు. కానీ చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, ఏమంటే నేను వెళ్తానంటారా అంటారు. తాళి కట్టించుకున్న తర్వాత, ఒక సంవత్సరం కాపురం చేసిన తర్వాత, లేదా 5-6 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత, ఈయన మా ఆయనే అంటారా అంటే ఎంత అసహ్యంగా ఉంటుందో, ఎంత అసహ్యంగా ఉంటుందో. బాప్తిస్మం పొంది 5-6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత విశ్వాసంలో కొనసాగుతూ కూడా నిత్యజీవానికి వారసుడివా కాదా, నిత్యజీవానికి ఎవరు సిద్ధంగా ఉన్నారంటే చెయ్యి అలా ఇటు ఇటు అటు ఆడుతుంది అనుకోండి, వెళ్దామా దించుదామా అన్నట్టు ఆడుతుంది అనుకోండి, నువ్వు విశ్వాసం ముందు బలహీనుడిగా ఉన్నావా, బలవంతుడిగా ఉన్నావా? ఇదే టెస్ట్, చిన్న టెస్ట్ ఇది, చాలా చిన్న టెస్ట్. చాలామంది ఏమయ్యారు చెప్పండి? ఫెయిల్ అయ్యారా లేదు చెప్పండి? అయ్యారు లేదా? మీ కళ్ళతో మీరు చూశారు ఫెయిల్ అయ్యారని. ఎందుకు ఆ ఫెయిల్యూర్ వస్తుందంటే, నువ్వు ఎప్పటికీ నీ అంతరంగాన్ని బలమైనదిగా మార్చుకుంటావు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం, దేవుని యొద్దకు వచ్చివాడు దేవుడు ఉన్నాడనియు, ఆయన వలన మనకు ఫలము లభించుననియు, ఆయన సమస్తము చేయగలవాడనియు నమ్మవలెను గదా. నమ్మడం అనగానే మళ్ళీ నమ్మడంతో ఆగిపోవడం కాదు. క్రియలు లేని విశ్వాసము మృతము కదా, దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. వ్యర్థుడా అన్నాడు యాకోబు గారు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము మృతం కదా, నీ అంతరంగాన్ని బలంగా మార్చుకో. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. నువ్వు ఎవరివయ్యా అంటే, నేను ఒక బిలీవర్ని. ఆమె బిలీవర్, అన్బీటబుల్ బిలీవర్. ఐఎమ్ అన్ అన్బీటబుల్ వాల్. నేను ఇలాగే ఉంటా, నన్ను ఎవరు పడగొట్టలేరు. నా విశ్వాసానికి బేటలు వారిపోయే కార్యక్రమం దుష్టుడు ఎప్పటికీ చేయలేడు అని అంత బలంగా నీ మనస్సాక్షి మారాలి. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. ఆ ఫెయిత్ మిస్ అయిపోతుంది మన జీవితాల్లో.
అందుకే ఎప్పుడు చూడండి బలహీనం బలహీనం బలహీనం, బలహీనం మరణం, బలం జీవం. బలహీనం ఎప్పటికీ మరణమే. నువ్వు యుద్ధంలో విజయం సాధించాలంటే సైనికుడు ఎలా ఉండాలి? గెలుస్తానన్న ధీమా ఉండాలి. ఓడిపోతానన్న పిరికితనంతో యుద్ధానికి వెళ్ళిన వాడు ఎవ్వడు గెలవడు. గెలుస్తానన్న ధీమా సగం విజయాన్ని సొంతం చేసేస్తుంది. అర్థమవుతుందా? ఓడిపోతానన్న భయం పూర్తి విజయాన్ని తొంగలో తొక్కేస్తుంది. సాధించగలిగే సమర్థత ఉన్నవాడు కూడా సాధించలేక ఏమైపోతాడంటే చతికిల పడిపోతాడు. అందుకే విశ్వాసాన్ని తక్కువ అంచనా వేయకండి. విశ్వాసం చాలా శక్తివంతమైనది, విశ్వాసం చాలా బలమైనది. దేవుడు దాని గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు. అందుకే ప్రభువు చెప్పిన ప్రతి మాటలో ఎందుకు అల్ప విశ్వాసి, ఎందుకు భయపడితివి, ఎందుకు భయపడితివి? 4 అడుగులు బాగానే వేసావు కదా, 5 అడుగులు ఏదో కొంత దూరం బాగానే నడిచావు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఒక అల లేచేసరికి మళ్ళీ ఎందుకు నీకున్న విశ్వాసాన్ని ఎందుకు పాడు చేసేసుకున్నావు? అన్నీ బాగుంటే మనం విశ్వాసం, అన్నీ ఏదైనా చిన్న తేడా కొడితే ఆ విశ్వాసమే నిన్ను శక్తిహీనం చేసేస్తుంది. ఒక్కసారి అమ్మ ఒడిలోనికి బిడ్డ చేరిన తర్వాత ఎంత భద్రంగా ఉంటుందో, అవునా కదా? నీ చేతిలో ఉన్న ఏడుస్తుంది, నా చేతిలో ఉన్న ఏడుస్తుంది, ఇంకొకరి చేతిలో ఉన్న ఏడుస్తుంది, కానీ స్పర్శ తెలిసిపోద్ది. అమ్మా అనగానే హాయిగా నిద్రపోద్ది. దాన్ని విశ్వాసం అని అంటారు. ఎందుకంటే నాకు భద్రత ఎక్కడుంది? మా అమ్మ ఒడిలో ఉంది. అందుకే బిడ్డలు అమ్మ స్పర్శ తగలగానే, ఆ గుండె చప్పుడు వినగానే హాయిగా మైమరిచి నిద్రపోతారు. ఎందుకంటే నా ప్రొటెక్టర్ నా దగ్గరే ఉంది. షీఈ్ మై ప్రొటెక్టర్, హీఈ్ మై ప్రొటెక్టర్, హీఈ్ మై సేవియర్, హీఈ్ మై గార్డియన్. ఈయన నన్ను రక్షించగల సమర్థుడు, ఈయన నన్ను కాపాడగల సమర్థుడు, ఈయన నన్ను పోషించగల సమర్థుడు. ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనం హాయిగా ఉంటామండి. అగ్ని జ్వాలల్లో కూడా ఆనందంగా ఉన్నారంటే శరీరం ఏదో అని ఏమంటారు, సూట్ వేసుకుని వెళ్ళలేదు వాళ్ళు. ఏ సూటు? ఏదో రెయిన్ కోట్ లాగా ఫైర్ కోట్ వేసుకెళ్ళలేదు వాళ్ళు, లేదా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకెళ్ళలేదు వాళ్ళు. మేము నమ్మిన దేవుడు మమ్మను రక్షింపగల సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను డోంట్ కేర్, నువ్వు చెప్పింది మాత్రం చెయ్యం, దానికి రెడీ అన్నారు. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. అంతరంగంలో బలంగా ఉన్నారు. పైన కండలు చూపించకండి, లోపల చూపించండి కండలు. మీకు ఏమైనా దమ్ము ఉంటే అది దమ్ము. అంటే పైన కాదు కావాల్సింది దమ్ము. ఎక్కడ కావాలి? లోపల కావాలి దమ్ము. ఆ దమ్ము ఉందో లేదు చూసుకోండి. లోపల దమ్మున్నోడే నిజమైన దమ్మున్నాడు. బయటికి ఇంత కండలు వేసుకుని, అంత బండమొహం వేసుకుని, అబ్బో బాబా ఏం కండలండి బాబు, 6 పలకల దేహం, 8 పలకల దేహం, అది కాదు నిజమైన దేహం. 6 పలకలు 8 పలకలు శుభ్రంగా ప్రోటీన్ ఫుడ్ తినేసి జిమ్కి వెళ్ళి ఒక 15-20 రోజులు గట్టికి కష్టపడితే మెల్లిమెల్లిగా తయారవుతుంది. ఒక 5-6 నెలలు చేస్తే తయారైపోద్ది బాడీ. అది పెద్ద విషయం కాదు. అదే 5-6 నెలల్లో ఇక్కడ చెయ్యి, లోపల చెయ్యి, అక్కడ తయారవు బలంగా. అందుకే ప్రభు అంటున్నారు, ఆత్మ సిద్ధం, శరీరం మాత్రం బలహీనం. అది గొప్ప విషయం. ఆత్మ సిద్ధంగా ఉంటే శరీరం బలహీనం అయినా మళ్ళీ ఎలా మార్చేసుకోవచ్చు? బలంగా మార్చేసుకోవచ్చు. ఎందుకంటే మూలం ఏది? అది. శరీరం ఎంత బలంగా ఉన్నా ఆత్మ బలహీనంగా ఉంటే నువ్వు ఎప్పటికీ శక్తివంతుడివి కాలేవు. ఇప్పుడు చూడండి ఏమంటాడు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, ఆ పాయింట్లన్నీ బాగా అండర్లైన్ చేసుకోండి. తన మనస్సులో, ఎక్కడ? లోపల అంతరంగంలో నేను చావను, సజీవుడనే దేవుని క్రియలు జరిగిస్తాను. అద్భుతాలు జరిగిపోతాయి అప్పుడే మనకు తెలియకుండా. అద్భుతాలు జరిగిపోతాయి ఎప్పుడప్పుడు మనకు తెలియకుండా. ఎందుకు జరిగిపోతాయి అనుకుంటున్నారు అద్భుతాలు? మన అంతరంగం అంత బలంగా నమ్మింది కాబట్టి ఆ అద్భుతాలు మన జీవితంలో జరుగుతున్నాయి. ఇది వ్యక్తిని బట్టో, లేకపోతే ఎవడో చెయ్యించడాన్ని బట్టో, ఎవడో తోసేయటాన్ని బట్టో, ఎవడో నూనె చల్లటాన్ని బట్టో, ఎవడో కర్చీఫ్ తీసుకుని కొట్టడాన్ని బట్టో జరిగేవి కావు. మన జీవితంలో మనకు తెలియకుండా జరిగేటువంటి అద్భుతాలు. నువ్వు బలంగా నమ్ముతున్నావు, నువ్వు బలంగా నమ్మింది దేవుడు తప్పక చేసి తీరుతాడు. అలా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. నేను ప్రత్యక్ష సాక్షిని, చెప్పుకోవాల్సిన అవసరత లేదు. నాకు తెలుసు, నా తండ్రికి తెలుసు. అలా మీ జీవితంలో కూడా చాలా జరిగాయి. మీకు తెలుసు, మీ తండ్రికి తెలుసు. నీ మనస్సులో బలంగా నమ్మినప్పుడు జరిగే అద్భుతం ఏదైతే ఉందో అది నిజమైన అద్భుతం. అప్పుడప్పుడు డాక్టర్లు అంటారు, ఇతను బతకడండి, చచ్చిపోతాడండి అంటారు. కానీ అతను మనసులో ఏమనుకుంటాడు తెలుసా? నేను చావను, సజీవుడనైన దేవుని క్రియలు వివరించదను అన్నట్టుగా ఆలోచిస్తాడు. అది ప్రభువుని గురించి వ్రాయబడినటువంటి మాట. నేను చావను, సజీవుడనైన దేవుని క్రియలు వివరించదను.
నాకేం కాదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆ మాట బతికించేస్తుంది. మందులు కూడా అక్కర్లేదు. ఒక్కోసారి మందులు అక్కర్ లేకుండా కూడా బతికేస్తుంటారు. అలా మందులు వాడొద్దని కాదు సుమా, మందులు దేవుడు ఇచ్చినవే. ఒక్కోసారి మందుతో పాటు విశ్వాసం కూడా తోడుగా ఉన్నప్పుడు ఏమైపోతుంది వీళ్ళ జీవితాల్లో? తెలియకుండానే పెరుమార్పులు సంభవిస్తున్నాయి. తెలియకుండానే. దానికి ఎవరో ఒక వ్యక్తి అసలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, అన్నయ్య మా కోసం ప్రార్థన చేయండి, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అనడం కంటే కూడా నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడంలోనే నిజమైన విశ్వాసం ఉంది. నిజమైన విశ్వాసం ఉంది నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడంలో. ఎందుకంటే దేవునికి నేనని నువ్వని ఎలాంటి పక్షపాతం లేదు. పలానా వాడిని పెట్టానయ్యా ప్రార్థనకి, ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడి దగ్గర టవర్ కట్టుకున్నాడు, నువ్వు వెళ్ళి ఒక 2,000 3,000 ఆడికి సమర్పించుకుంటే నీ కోసం ప్రార్థన చేస్తాడనే క్యారెక్టర్ మన తండ్రిది కాదు. ఆయనకి పిల్లలందరూ సమానమే. నువ్వు నీ అంతటగా నీ తండ్రితో చెప్పుకోగలిగే స్థాయికి వెళ్ళినప్పుడు, నీలో ఆ బలమైన విశ్వాసం ఉన్నప్పుడు, నీలో ఆసక్తి ఉన్నప్పుడు, నువ్వు తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఏవేవో చూసేస్తావు. నీకు తెలియకుండానే ఎన్నో ఇరుకైన మార్గాల గుండా వెళ్ళిపోతావు, నీకు తెలియకుండా ఎన్నో ఎడారుల గుండా వెళ్ళిపోతావు, నీకు తెలియకుండా ఎన్నో సెలయార్ల గుండా ప్రయాణం చేస్తావు, నీకు తెలియకుండా ఎన్నో అగాధ జలాల మధ్యలో సునాయాసంగా నడుచుకుంటూ వెళ్ళిపోతావు. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే నీ అంతరంగం ఫస్ట్ బలంగా ఉంది. నీ అంతరంగం బలహీనం అయిపోతే చేయగలిగింది ఏమీ లేదు. అందుకే అంటాడు సందేహింపక అన్నాడు. చూడండి, తన మనస్సులో ఏం చేయక సందేహింపక. నువ్వు ఒకసారి సందేహించావంటే ఇంక నీకు విశ్వాసమే లేనట్టు కదా. తోమాతో చెప్పిన మాట అదే, అల్ప విశ్వాసిగా ఉండకు, విశ్వాసిగా ఉండు. ఎందుకు? వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అనడానికి, దేవుణ్ణి అనుమానించడానికి మూర్ఖత్వం అంటారు. అది దేవుణ్ణి ఎప్పుడు అనుమానించకూడదు. ఆయన అనుమానించదగినవాడు కాదు, ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. మనిషి అయితే ఎంతైనా అనుమానించదగినవాడు. సో కానీ మనిషిని మాత్రం ఎంతైనా నమ్ముతాం, దేవుణ్ణి మాత్రం ఎంతైనా అనుమానిస్తాం. ఎంతైనా, కొంత కూడా కదా, మళ్ళీ అందులో ఎంతైనా అనుమానిస్తానే ఉంటారు. అది విశ్వాసం అనిపించుకోదు, అది విశ్వాసం అనిపించుకోదు. సో నువ్వు నిజంగా విశ్వాసి అయితే నీ జీవితంలో జరిగే కార్యాల విషయంలో, నువ్వు అనుకుంటున్న వాటి విషయంలో, నీ ప్రయాణం విషయంలో ఒక్కసారి నమ్మి స్థిరంగా నిలబడ్డావంటే విశ్వాసి జీవితంలో ఎన్నో దేవుడు అద్భుత కార్యాలు జరిగించగలడు. అవి నీకు తెలియకుండానే జరిగిపోతాయి. ఎవరిని అడగక్కర్లేదు, మనం ఎవరిని బతిమలాడుకోక్కర్లా, ఏ స్వస్థతశాలకే వెళ్ళక్కర్లా, ఏ స్వస్థత వరం ఉన్న దైవజనుడి దగ్గరికి ప్రాధేయపడుతూ గోజాడుతూ తిరగక్కర్లా, ఎవరికి డబ్బులు సమర్పించుకోక్కర్లా, ఏ పథకాల్లోనూ జాయిన్ అవ్వక్కర్లా. నీ సంఘంలోనే విశ్వాసంతో, నీ స్థిరత్వంతో దేవుని వైపు తీక్షణంగా చూస్తూ ఉండు. నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఆయనకి తెలియదు. ఆకాశ పక్షుల్ని చూడు, ఆయన విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు. మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. కారా? నా తండ్రి నాకు తోడుగా ఉంటే, నా తండ్రి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే, తెలియకుండానే నా జీవితంలో ఏదో ఒక వింత, నేను అనుకున్నది బలంగా, అస్సలు సందేహం లేదు నాకు. నేను సందేహింపక, తాను నమ్మినది సందేహింపక జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. అంటే అంతరంగం అంత బలంగా నమ్మేసింది కాబట్టి క్రియలు కూడా ఏమవుతాయి? ఆ కొండ తీసుకొచ్చి సముద్రంలో పడేసే అంతటి క్రియలు ఉంటాయి. క్రియలు లేని విశ్వాసం మృతం. ఎప్పుడైతే నేను చచ్చిపోతానని మంచం ఎక్కావో, ఎక్కువ కరోనాలో జరిగింది ఇదే, నేను ఖచ్చితంగా చెప్తున్నా. కరోనా టైంలో ఎక్కువ మంది చచ్చిపోయారు, భయంతో చచ్చిపోయారు. వాళ్ళు ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ మీడియాలో క్రియేట్ అయిపోయింది. మీడియాలో వచ్చే వార్తలు అలా ఉన్నాయి, వస్తేనట చచ్చిపోతున్నారట. అప్పుడు మనం కూడా ఏమని ఫిక్స్ అయిపోయాం? వస్తే నేను కూడా చచ్చిపోతా, అంతేనా? అంతే ఫిక్స్ అయిపోయి ఉన్నాను. ఇంక నేను వస్తే చస్తా. ఇది మంత్రం, ఇదో మంత్రం. ఇదే మంత్రం, చంపేసే మంత్రం. వచ్చినా నేను చావను, నాకేమవ్వదు. ఇది బతికించే మంత్రం. ఆ మంత్రం కొంతవరకు ఉపయోగపడుద్ది, కానీ అది చేయం మనం ఏ మంత్రం చేసాం? వస్తే చస్తానట, వస్తే ఏమైపోతానట? చస్తానట. వచ్చేసిన తర్వాత ఏం జరిగింది? అయ్య బాబా నాకు ఆక్సిజన్ అందట్లేదని ఒకడు ఫోన్ చేశాడు మనోడే. అరే నువ్వు బాగానే ఉన్నావు కదరా అంటే, లేదని ఆక్సిజన్ అందట్లేదని, నేను చచ్చిపోతానని అంటే వాళ్ళ ఆవిడిద్దరు ఫోన్ చేసి ఏడుస్తుంటే, ఈరోజు రాలేనట్టు తమ్ముడు వచ్చినా నేను పేరు చెప్పాలండి. ఇద్దరు ఫోన్ చేసి ఏడుస్తుంటే వెంటనే కాకినాడ ఫోన్ చేసి అక్కడ ఉన్న చెల్లెమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఒక అబ్బాయిని పంపిస్తున్నాను, అర్జెంటుగా బెడ్ సిద్ధం చేయి, ఆక్సిజన్ బెడ్, చచ్చిపోతాను అంటున్నాడంటే తొందరగా పంపించండి అన్నయ్య అని పాపం అక్కడ ఉన్న చెల్లెమ్మ ఎంతమందిని పంపించినా జాయిన్ చేసుకుంది ఆ కరోనా టైంలో, ఆక్సిజన్ దొరకని టైంలో. సో తీసుకెళ్లారు, వెళ్ళాడు, జాయిన్ చేశాడు. ఆ భార్య అక్కడే ఉంది, ఇద్దరు అక్కడే ఉన్నారు హ్యాపీగా. ఒక రోజు అయిపోయింది, ఆక్సిజన్ పెట్టేశారు. ఆ రోజు పీల్చుకోగలడు,
కానీ మనసు ఏమంటుంది? అంతరంగం, అబ్బే నీకు అందట్లేదు, నీకు లోపలికి వెళ్ళట్లేదు, అది గాలి వెళ్ళట్లేదు, నీకు నువ్వు చచ్చిపోతావు అనేసరికి ఆడికి వెళ్ళాక ఆక్సిజన్ పెట్టాక అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంత కుదుట పడింది మనసు. ఎందుకు? ఆక్సిజన్ వచ్చేసింది కాబట్టి బయట నుంచి ఎక్కిపోయింది. ఆ టైంలో నిజంగా ఆక్సిజన్ పెట్టకుండా ఒట్టి మాస్క్ పెట్టేసినా బతికేస్తాడు, ఏం కాదు. ఎందుకంటే ఆక్సిజన్ తీసుకోగలిగే 96 ఉన్నోడికి ఈ చేతికి పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూస్తే ఆక్సిమీటర్ పెడితే 96, 97 చూపిస్తుంది. ఆక్సిజన్ అందట్లేదా? లేదండి బాబు, అది అలాగే చూపిస్తుంది, మిషన్ కరెక్ట్ కాదు, నా ముక్కుకు మాత్రం ఏదో అయిపోయింది, నాకు ఏదో అయిపోయింది అంటే ఇంక పంపిస్తే పెట్టింది పాపం. 2వ రోజు డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాడు. అలాంటి కేసులు చాలా ఉన్నాయండి. కొంతమంది కదా అందలేదనుకోండి, నిజంగానే అందట్లేదు అనుకుని నిజంగానే భయం పెంచేసుకుని నిజంగానే బీపీ పెంచేసుకుని హార్ట్ స్ట్రోక్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి ప్యానిక్ అటాక్తో చచ్చిపోతారు. ఇలా చాలామంది అయిపోయారు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. అందుకే చెప్తున్నాను, నీ బలహీనత నీ మరణం, నీ బలమే నీ జీవం. ఆ బలం నీలో ఉన్న విశ్వాసం, ఆ విశ్వాస సంబంధమైన ఆలోచన విధానం ఎప్పుడు చచ్చిపోయిన శవాన్ని కూడా లేచి నిలబెట్టగలదన్నమాట. అలాంటి విశ్వాస సంబంధమైన జీవితం ఉంది వాళ్ళలో, భక్తుల్లో. అంటే చచ్చిపోయిన శవం అంటే ప్రాణం పోయినోడని కాదు, ఆ స్థితికి వెళ్ళినోడు కూడా మళ్ళీ కోలుకుంటాడని అర్థం. మనలో విశ్వాసం ఉంటే ఎండిపోయిన మొక్క కూడా మళ్ళీ ఏమవుతుంది? చిగురిస్తుంది. పైకి ఎండిపోయినట్టు కనబడుతుంది కానీ చిగురిస్తుంది. ఎందుకంటే వేర్లలో ఉన్నటువంటి జీవం మన అంతరంగంలో కూడా మన మనస్సులో కూడా ఆ జీవం ఉన్నప్పుడు ఖచ్చితంగా విశ్వాసంతో ఉంటే, ఇదిగో ఈ కొండల్ని అక్కడ పడాలి అని బలంగా నమ్మాడట. బలంగా నమ్మినోడు ఏం చేస్తాడు? పలుగు పారా తీసుకుని బయలుదేరతాడు. ఆ కొండలాగా కనబడదు, పిండిలాగా కనబడుద్ది. ఎందుకు? బలంగా నమ్మాడు హృదయంలో. తీసుకెళ్తాడు, పడేస్తాడు. దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. సౌలు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. అందరు భయపడ్డారట. అంటే అందరు భయపడ్డారంటే దమ్ము లేక, చెప్పండి, ఏమి లేక? కత్తి లేక, ఈట లేక, బళ్ళెం లేక, కండలు లేక. దావీది కంటే వాళ్ళ అన్నలు ఎంత పొడుగున్నారట? చాలా పొడుగున్నారట, చాలా ఎత్తుకున్నారట. ఎవరికంటే? దావీది కంటే. దావీది కంటే పొడవుగా ఉన్న వాళ్ళ అన్నలు బెంబేలు ఎత్తిపోయారు. దావీదు ఎవరు? బాలుడు. బాలుడు సౌలు దగ్గరికి వెళ్ళి నిలబడి అంటున్నాడు, రాజా సౌలా, నేను మందలో నా గొర్రెల్ని నేను అరణ్యంలో నా గొర్రెల్ని మేపుతుండగా సింహం ఒకటి వచ్చిందయ్యా, ఎలుగుబంటి ఒకటి వచ్చింది. యెహోవా జీవము తోడు, నా మందను మింగడానికి వచ్చినటువంటి ఆ ఎలుగుబంటిని, సింహాన్ని నేలకేసి కొట్టి చంపేశా. తక్కువ అంచనా వేయొద్దు నన్ను, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ నేను. అరే మనిషి చూస్తే చాలా బలహీనంగా ఉన్నావు, లోపల చాలా పవర్ఫుల్గా ఉంటాను, నీకు తెలీదు. అవునా? పైకి అలాగే ఉంటా, లోపల మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటా. లోపల ఉన్న పవర్ బయట నడిపించేస్తుంది. లోపల ఉన్న పవర్ బయటికి తీసుకొచ్చేది ఆ శక్తిని. లోపల ఉన్న పవర్ బయట నీకు ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. అసలు ఎక్కడ కుంగిపోనివ్వదు, అస్సలు కుంగిపోనివ్వదు. లోపల చాలా పవర్ఫుల్ అయ్యా. అయితే మొత్తం వేసేయండి, సామాన్లన్నీ తొడిగేయండి అన్నాడు. అన్ని సామాన్లు తొడిగిన తర్వాత అన్నాడు, బాబు నాకు ఇవి ఏం అవసరం లేదని. సరే మళ్ళీ షాక్. అసలు ఏందై, గొలియాతి మీదకి వెళ్తున్నావా లేకపోతే గొర్రెపిల్ల మీదకి వెళ్తున్నావా నువ్వు? అక్కడ ఉంది గొర్రెపిల్ల కాదు, ఎవరు? గొలియాతు. నువ్వు గొలియాతు మీదకి వెళ్ళేసరికి ఎన్ని ఉండాలి? నాకు వద్దు బాబు, ఇవన్నీ నాకు అలవాట్లేవు, నాకు వాడుకలేవు, తీసిపడే అన్ని అన్నాడు. అన్ని తీసిపడేశాడు. అన్ని తీసిపడేసిన తర్వాత పోతూ పోతూ అసలు ఎవడైనా కనీసం పుల్ల మొక్కో లేకపోతే కత్తి మొక్కో లేకపోతే రేకు మొక్కను చెక్కుని నూరుకొని రుద్దుకొని ఏదో చేసుకుని వెళ్తాడు. ఏమీ లేవు. ఆ ఒడిసెలు తీసుకున్నాడు. పోతూ పోతూ ఏరుకున్నాడు రాళ్ళు. అంటే ఇంట్లో రాళ్ళు కూడా రెడీగా లేవు. లోపల అంత పవర్ ఉంది. నీ అంతరంగాన్ని అలా మార్చుకొని చూడు, అసలు నీకేం తిరిగి ఉండదు. నేను చిన్నప్పటి నుంచి విన్న మాట, మొండోడు రాజు కంటే బలవంతుడు. విశ్వాసి ఈ లోకంలో దేనికైనా బలవంతుడే. నిజం. ఆ విశ్వాసి కాబట్టి ఆ రాళ్ళు కూడా దారిలో ఏరుకున్నాడు, వెళ్ళాడు. వెళ్తే అతని నమ్మకమే అతని విజయాన్ని ఇచ్చేస్తుంది. అతని నమ్మకమే ఎక్కడైనా సరే నమ్మకమే విజయం. నమ్మకం లేని చోట ఏముండదు? విజయం ఉండదు. నమ్మకం లేని చోట మనకు బలం ఉండదు. నమ్మకం లేని చోట మనకు శక్తి ఉండదు. శక్తిహీనం అయిపోతాం. అతని నమ్మకం అతన్ని నిలబెట్టేసింది. ఆ 2 రాళ్ళు వేసుకున్నాడు, తీసుకుని వెళ్ళాడు, తిప్పి విసిరాడు, నుదురులో చొచ్చుకుపోయింది, బోర్ల పడ్డాడు, వెళ్ళాడు. అతని కత్తే తీసుకుని అతన్నే నరికేశాడు, విజయం సాధించేశాడు. ఒక్కసారి అంతరంగాన్ని బలపరుచుకుంటే ఎన్ని గొప్ప కార్యాలు సాధించారో విశ్వాసులు. సంసోను తీసుకెళ్లారు, 2 కళ్ళు తీసేశారు, లోపల కట్టేశారు. బాబు ఇక్కడ గుడి ఉంది కదా, దీనికి స్తంభాలు, బలమైన స్తంభాలు ఎక్కడున్నాయి బాబు అంటే, అదిగో ఆ పిల్లర్ ఈ పిల్లర్ లాగే మొత్తం కూలిపోద్దని చెప్పారు. ఏ పిల్లరు?
మధ్యలో ఉన్న 2 పిల్లర్లు ఉన్నాయి, ఆ పిల్లర్లు పట్టుకోవడానికి నాకు టైం ఇవ్వు బాబు, నన్ను తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టు బాబు అని వేడుకున్నాడు. తీసుకెళ్ళాడట. అందరూ ఆటలాడుతున్నారట, అతనితో పరిహాసం చేస్తున్నారు. గుడ్డోడు కదా, పరిహాసం చేస్తున్నారు. ఒకప్పుడు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, కానీ ఇప్పుడు ఏ పవర్ లేదు. కానీ అంతరంగం బలహీన పడిపోయింది. ఆయన అంతరంగం బలహీన పడిపోయింది. శరీరం అదే, ఏం మారలేదు. శరీరం అదే, సంసోని శరీరం అదే. చిన్నప్పటి నుంచి ఏ శరీరం అయితే ఉందో ఇప్పుడు ఆ శరీరమే, కానీ అంతరంగం బలహీన పడిపోయింది. అంతరంగంలో పవర్ లేకపోతే బాడీలో ఎన్ని కట్స్ ఉన్నా వేస్టే. నీకు ఎన్ని కట్స్ ఉన్నా ఇలా తిప్పగానే ఇలా వంగిపోయి ఇలా కటకటకటక మనం వచ్చిందని సొక్క సిరిగిపోయినా వేస్ట్, నో యూస్. ఎందుకు? నువ్వు పిరికోడు అనుకో, నువ్వు అవిశ్వాసి అనుకో, నీలో ధైర్యం లేదనుకో, నీ గుండె బలహీనంగా ఉందనుకో, నీ బాడీ ఆనపకాయలా ఉన్నా ఎవరికి ఏ ప్రయోజనం లేదు, వేస్ట్. నువ్వు స్థిరంగా ఉండలేవు, నువ్వు ధైర్యంగా ఎదుర్కోలేవు. నువ్వు సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది ఉండే ఇలా సమస్య వచ్చిందని కొలిదిరి పడిపోతారు, కానీ ఇంకేమి చేయరన్నమాట వీళ్ళు. అసలే అవతలడికి ఏదో దెబ్బ తగిలింది, ఇప్పుడు ఆయన తీసుకెళ్ళాలి నువ్వు, కానీ నువ్వేం చేసావు? చక్కగా కొలిదిరిగి పడ్డావు. ఇంకా ఆడి సావాడి చచ్చినట్టే. అసలు ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు నువ్వు కొలిదిరిగి పడిపోకూడదు. ఏం చేయాలి? వాడిని తీసుకెళ్ళడానికి ఏదో ప్లాన్ చేయాలి. ఇంకా అయిపోయింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, వాడిని ఏదైనా తీసుకెళ్ళాలి, బాగు చేయాలి. ఏ హాస్పిటల్కో లేదో 108కో పక్కింటి వాళ్ళని పిలిచో ఇల్లు పిలిచో చేయాలి, ఏదో చేయాలి. అవన్నీ చేయడం మానేసి నీకు తగిలిందా నేను పడిపోతా అని పడిపోతే ఇంకా ఆడుపోయినట్టే. నువ్వు లేచేసరికి అక్కడ చచ్చి ఉంటాడు. అప్పుడు ఆడు అనుకుంటాడు, దౌర్భాగ్యురాలా లేదా దౌర్భాగ్యుడా, నిన్ను కట్టుకున్నాను ఇందిరా బాబా అనిపిస్తుంది. మరి అంతే కదా. ముందు మనం కొలిరి దున్నపోతులో ఉంటాం, కొలిరి పడిపోతాం. కొంతమంది ఉంటారు, మనుషులు చూస్తేనేమో ఇలా ఉంటారు, రక్తం చూస్తే భయం అంట. నీకు లేదు ఇటు రక్తం, నీకు లేదా? 5 లీటర్లు ఉంది తమరలో, రోజు అది ప్రవహిస్తుంది. మనకు కూడా ఉన్న రక్తం, కానీ నాకు భయం అండి. రక్తం చూస్తే ఏంటండి? భయం అండి. అప్పుడు ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగిందంటే ఇంకెళ్ళి తీసుకెళ్ళరు, వెళ్ళి పడుకునే బ్యాచ్. ముందు వీళ్ళని తీసుకెళ్ళి మంచం ఎక్కిచ్చేయాలి. అలా 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 మనమే చంపేస్తుంటాం, మనుషుల్ని చంపేస్తుంటాం మనం. కాబట్టి ప్రియులారా, ఈ విశ్వాసంతో మన హృదయాన్ని బలపరుచుకోవడం ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైనదో సంసోను గారి జీవితం దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తే, అక్కడ తీసుకెళ్ళవయ్యా నన్ను రిక్వెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని. దేవుని యందు ఏముంచుడి? ఏం చదువుకున్నాం మనం ఇప్పుడు? దేవుని యందు విశ్వాసముంచుడి. చదివేమా లేదా? ఎస్, దేవుని యందు విశ్వాసముంచుడి. ఒక్కసారి నన్ను బలంగా చేయి ప్రభువా, ఒక్కసారి నాకు ఆ శక్తిని మరలా తిరిగి ప్రభువా. దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ ఆఫ్ మై లైఫ్. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు నాకు అవకాశం రానే రాదు. ఇదే నాకు చివరి అవకాశం. చావా రేవా ఎక్కడ తేల్చేసుకోవాలి, మళ్ళీ రాదు నాకు ఈ ఛాన్స్. నాకు ఈ ఛాన్స్ని ఇవ్వాలి ప్రభు అని బలంగా అడిగాడు. అతని అంతరంగం బలమైనదిగా మారిపోయింది. తప్పు ఎప్పుడైతే ఒప్పేసుకున్నాడో దేవుడికి దగ్గరైపోతాడు. తప్పు ఒప్పుకోనంత వరకు దేవుడికి ఎలా ఉంటాం? దూరంగా ఉంటాం. ఒక్కసారి పశ్చాత్తాపంతో కన్నీటితో మోకాళ్ళ మీద ప్రార్థన చేసి అలా లేచి నిలబడు, మనసంతా ప్రశాంతంగా మారిపోద్ది. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గర అన్నీ ఒప్పుకుని విడిచిపెట్టేశాను గనుక. బలంగా మారిపోయాడు. అలా బలంగా మారిపోయిన తర్వాత 2 చేతులతో స్తంభాలు పట్టుకుని ఒక్క ఉదుటుని దూకేసరికి శక్తి పైనుంచి వచ్చిందా లోపల నుంచి వచ్చిందా? మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందునని పూర్వం రాయబడినట్టు రాయబడింది. అక్కడ రాయబడలా. విశ్వాసం. పూర్వం ఏమని రాయబడిందో తెలుసా? ఆయన దవడ ఎముకతో పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు ఆయన. యెహోవా ఆత్మ అతని మీద బలముగా వచ్చినందున. సంఖ్యలను కూడా పురికొస తెంపినట్టు తెంపి పడేశాడు. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందు. 300 నక్కలు పట్టుకున్న తోకలకే మంట అంటించి ఫిలిష్తీయుల పంట పొలాల మీద వదిలేశాడు. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున. సింహాన్ని 2 చేతులతో పట్టుకుని చీల్చవతల పడేశాడు. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున. మరి ఇక్కడ విశ్వాసం అంత గొప్పది. హెబ్రీ పత్రికలో గుర్తు చేస్తాడు మళ్ళీ పౌలు గారు ఆ విషయాన్ని, మర్చిపోకండి. అప్పుడు యెహోవా ఆత్మ బలముగా వచ్చినందునని రాయబడదు. విశ్వాసం. విశ్వాసంతో అంతరంగంలో నుంచి వచ్చిన శక్తి దేవుడు ఇంకెక్కడి నుంచో పంపించడు, నీలోనే పెట్టేశాడు ఆల్రెడీ. ప్రభువా నాకు శక్తిని పంపు అని అడక్కో. ఆల్రెడీ నీలో ఉంచాను రా నాయన శక్తి, నా స్వరూపం నా పోలిక. నువ్వు నీకు కాకపోతే ఎవరికి ఉంటుంది శక్తి? నువ్వు నా పోలిక నా స్వరూపం, నీకు కాకపోతే ఎవరికి ఉంటుంది శక్తి? నీకు ఇచ్చేసాను ఆల్రెడీ యు హ్యావ్ దట్ పవర్. నీకు ఆ శక్తి ఉంది, నీకు ఆ ఎబిలిటీ ఉంది, నీకు ఆ సామర్థ్యం ఉంది. జస్ట్ యూజ్ చేయదాన్ని. బలంగా మారు, శక్తివంతంగా మారు. విశ్వాసంతో గొప్ప కార్యాలు జరిగించారట వాళ్ళు. కత్తులతో కర్రలతో AK-47లతో కాదు.
డబ్బుతో కాదు, అధికారంతో కాదు, పదవితో కాదు, చదువుతో కాదు, ఆస్తితో కాదు, అంతస్తుతో కాదు. దేంతో? విశ్వాసముతో. దానికంత పవర్ ఉంది. అది మనలో ఉండాలి, అంతరంగంలో ఉండాలి. లోపల ఉంటుంది అది. లోపల ఉన్న పవర్ని మనం నమ్మడం మానేసాం. లోపల ఉన్న పవర్ని మనం బయటికి తీయడం మానేసాం. లోపల ఉన్న పవర్ని మనం యూజ్ చేయడం మానేసాం. ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడే శక్తివంతులం అవుతాం. ఎప్పుడు యూజ్ చేయడం మానేస్తామో ఇక మనం శక్తివంతులం కాలేము. నానాటికి పేతురు గారిలాగా మునిగిపోతాం, బలహీనం అయిపోతాం. పేతురు గారిలా పవర్ ఉంది. అలా లేచిన వెంటనే పవర్ డౌన్ అయిపోయింది. అలా లేచినా సరే పవర్ అలాగే ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీకున్న ఆ అంతరంగ బలాన్ని తగ్గించుకోకూడదు. అందుకే అంటాడు, అవిశ్వాసివి కావద్దు నాయన. ఎలా ఉండు? విశ్వాసిగా ఉండు. అంతవరకు అతని జీవిత కాలంలో చంపిన వారి లెక్క కంటే అతడి మరణకాలమున చంపిన వారి లెక్క ఎక్కువ. చూసారా? దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. నువ్వు మంచం మీద ఉన్నా సరే ఎవరిని గోజాడకు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అడక్కో. సంఘానికి చెప్తే తప్పులేదు, కానీ వాళ్ళ మీద బేస్ అయిపోక. నేను చెప్పే పాయింట్ అది. నువ్వు పాస్టర్ గారినో విశ్వాసిని, దైవజనులను ప్రార్థన చేయమని అడిగితే తప్పేం కాదు, అది అడగొచ్చు. కాకపోతే వాళ్ళ మీదే నేను డిపెండ్ అయిపోతాను, నా వల్ల ఏం కాదనే నిస్సహాయ స్థితిలోనికి మాత్రం వెళ్ళకని చెప్తున్నాను. ఎందుకంటే నేను ధైర్యంగా చెప్తాను ఒక దైవజనుడిగా, వాళ్ళ వల్ల అయ్యేదానికంటే కూడా నీ అంతరంగంలో బలం ఉంటే నీ వల్ల అయ్యేదే ఎక్కువ. అర్థమవుతుందా? ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మేయండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతరంగానికి సంబంధించి ఆయన ఇచ్చినన్ని సీక్రెట్స్ ఎవరు చెప్పలేదండి. నిజమండి. మీరు ప్రార్థన చేసేటప్పుడట ఇంకా పొందకుండానే పొంది ఉన్నానని నమ్మేయండి, బలంగా నమ్మండి. అది విశ్వాస సంబంధమైనదే ఉండాలి. అర్థమైందా? సాతాను సంబంధమైందని బలంగా నమ్మేసా అంటే దేవుడు రిజెక్ట్ చేస్తాడు తప్ప యాక్సెప్ట్ చేయడు. నీ మనసు కూడా గిల్టీగా ఫీల్ అవుతుంది. నీ మనసు కూడా ఏం ఫీల్ అవుతుంది? గిల్టీ ఫీల్ అవుతుంది. అది కాదు, న్యాయంగా యథార్థంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చెయ్యని క్రమంలో మీరు అడుగు వాటినెల్లను ఎలా నమ్మాలి? పొంది ఉన్నామని నమ్మండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అవి మీకు ఖచ్చితంగా కలుగుతాయి అంటాడు. మనకి ఎవరో అద్భుతాలు చేయరు, మనకు మనమే చేసుకోవాలి అద్భుతాలు. మనం ముందు మన అంతరంగాన్ని బలంగా మార్చుకోవాలి. నా జీవితంలో అద్భుతంగా జరిగిందండి ఈ కార్యక్రమం అంటారు. అద్భుతంగా అంటే కొన్ని సందర్భాల్లో చూడండి, డాక్టర్లు అంటారు, ఏమండి మీరు మీ దేవుడు ఎవరైతే ఆ దేవుని ప్రార్థన చేసుకోండి. డాక్టర్ అది చెప్తాడు, మీ ఇష్ట దైవాన్ని ఏం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అప్పుడప్పుడు డాక్టర్ అంటాడు, ఏమండి ఇది అద్భుతమేనండి అంటాడు. వైద్య శాస్త్రానికి అందని అద్భుతం, ఎలా జరిగిందో జరిగింది, బతికేసాడండి అంటారు. బతికేశాడా అనుకుంటాం మనం. బతికేశాడా? ఎలా బతికేశాడు? ఎంత జరిగిన తర్వాత బతికేశాడండి అంటే ఆ మనసులో బలమైన తీర్మానం ఉంది. బలమైన తీర్మానం, అది బలహీనమైనది కాదు. నీ విశ్వాసం నిన్న స్థాయికి నడిపించాలి. ప్రియమైన దేవుని ప్రజలరా, మీరు ప్రార్థన చేసినప్పుడెల్లా వాటిని పొంది ఉన్నామని బలంగా నమ్మండి. ముందు మీ అంతరంగాన్ని ఏం చేసుకోండి? దేవునితో కనెక్ట్ చేసేసుకోండి. బలంగా నమ్మండి. ఏమి నమ్మినా సరే. నన్ను ఎవరైనా నువ్వు బాప్తిస్మం పొందావా? పొందాను. నువ్వు నిత్య జీవానికి వెళ్తావా? వెళ్ళడానికే పొందాను. ఇదే సమాధానం వస్తుంది. నువ్వు దేనికి వారసుడివి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఫిక్స్, నో డౌట్ ఎట్ ఆల్. అక్కడ ఫిక్స్. మరణంలో నుండి ఎక్కడికి దాటేశాడు? జీవంలోనికి దాటేశాడు. నువ్వు నమ్మలేదా? అయితే మీరు విశ్వాసులో కాదు, మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి. అది ఏ విషయంలోనే అదే వర్తిస్తుంది. బలహీనతే మరణం, బలమే జీవం. నీ అంతరంగాన్ని బలపరుచుకో. నాకేం కాదు అన్నవాడు నిజంగానే ఏం కాదు. అడిగి నాకు ఏదో అయిపోద్ది అన్నాడు. ఏదోటి అవుతుంది, ఏదోటి ఈడే చేసుకుంటాడు. అర్థమైందండి? కాబట్టి మీ బలాన్ని ఎప్పుడు కూడా బలహీనతగా మార్చుకోకండి. మీకు బలం ఉంది, మీలో ఆ శక్తి ఉంది. రోజు దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోండి. విశ్వాసమందు భాగ్యవంతులుగా మారండి. విశ్వాసమందు స్థిరులుగా కదలని వారుగా ఉండండి అని బైబిల్ చెప్తోంది. ఏం చెప్పింది బైబిల్? మీరు విశ్వాసమందు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి.
ఇంత నిర్మాణం మొదట మనం మొదలుపెట్టినప్పుడు చాలామంది ఏమన్నారు తెలుసా, అన్నయ్య మన వల్ల అవుతుందా అన్నారు. మన పిల్లలే అన్నారు, అడగండి కావాలంటే, అన్నయ్య ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన వల్ల అవుతుందా, మనం చేయగలమా అని. నేను ఆ రోజే చెప్పాను, మనం చేయగలం. తక్కువ మంది ఉన్నామో, మనం చాలామంది ఉన్నాం. ఖచ్చితంగా అందరూ అనుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఇది మన పని కాదు. ఎవరి పని ఇది? దేవుని పని. ఎందుకు అవదు? ఇది మన కోసం, మన స్వార్థం కోసం చేసేది కాదు, దేవుని కోసం చేసేది. అయిపోద్ది, ఖచ్చితంగా అవుతుంది. ఈరోజు ఇక్కడ వరకు వచ్చామంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ వరకు వచ్చాం. ఎంతోమంది పిల్లల సహకారం, మనం ఎవరిని చేయి చేపడగలా. వాళ్ళంతటా వాళ్ళుగా ఇన్స్పైర్ అయ్యి, అన్న ఇదిగో అన్న మేము కూడా దేవుని పరిచర్యకి సహకరిస్తాం, ప్రతి వారం దేవుని పని కొరకు ఎంత ఇస్తాం, ప్రతి నెల దేవుని పని కొరకు ఎంత ఇస్తాం, మనం బయట చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా మేము మా చేయుతను అందిస్తామని ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు. సో మనం మొదటి అడుగు వేస్తే అది మంచి కార్యక్రమం అయితే ఖచ్చితంగా దాన్ని దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నువ్వు నమ్మడమే బలంగా, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, ఇది మాకు సాధ్యమే, నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే, నమ్ముట నీ వలనైతే అన్నాడండి. అంటే అదే ఎవరి వల్ల కావట్లేదని ఆయన భావన అన్నాడా లేదా మాట? నమ్ముట ఏమైతే నీ వలనైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చాలామంది నమ్మడమే లేదు, విశ్వాసం లేదు చాలా మందిలో. నిత్య జీవానికి వెళ్తావా? తెలియదండి, డౌట్ వెళ్ళాక చెప్తానండి. ఇంకెందుకు బాప్తిజం పొందడం? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అందుకే ఎప్పుడు డేలా పడిపోకూడదు. నేను ఎప్పుడు డేలా పడలా. రాజమండ్రిలో ఆరాధన దాదాపు సంవత్సరం ఆగిపోయింది. అప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసేవాడిని, తండ్రి నీ పిల్లలు ఎదురు చూస్తున్నారు ఆసక్తిగా వాక్యం కోసం. అక్కడ మాకు స్థలం లేదు, కొనగలిగే స్తోమత మా దగ్గర లేదు, మేము ఎవరిని ఇప్పుడేం అడగలేదు. నీ చిత్తం అయితే మాకు ఏదైనా రెంట్కైనా ఇప్పించు అనేసరికి మనకు మంచి చర్చ వచ్చింది. ప్రస్తుతానికి రెంట్కి, అది అన్నాళ్ళు ఉంటుందో తెలీదు. భవిష్యత్తులో మనం స్థలం కొంటాం, ఖచ్చితంగా అక్కడ ఒక మంచి నిర్మాణం జరిగిస్తాం, చాలామందికి వాక్యం బోధిస్తాం. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు మనస్ఫూర్తిగా ప్రభు కార్యాభివృద్ధి యందు, మీరు విశ్వాసమందు స్థిరులు కదలని వారు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి. ఎప్పటికీ. ఈ రోజున ఆసక్తి సన్నగిలిపోయింది అంటే నేను దేవుని పని చేయలేను. నేను దేవుని పని. నేను నిలబడగలనా అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ నిలబడలేవు. నేను మాట్లాడగలనా, నువ్వు ఎప్పటికీ మాట్లాడలేవు. నేను పోరాడగలనా అనుకుంటే నువ్వు ఎప్పటికీ పోరాడలేవు. ఇది నాకు సాధ్యమే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం ప్రభు పని కోసం నిలబడిన వాళ్ళం, మనం బలహీన పడిపోకూడదు. మన వెనక ఎంతోమంది ప్రార్థనలు ఉన్నాయి. నేను అదే నమ్ముతాను ఎప్పుడు. నా కోసం ఎంతోమంది అక్క చెల్లెమ్మలు నాకు చాలా దేశాల నుంచి వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటారు. అక్కలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నామంటే. మనం చేయడమే కాదు, ఆ ఫోన్స్ రిసీవ్ చేసుకున్న తమ్ముడిని అడగని చెప్తాడు, మేము ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తామండి, ప్రతిరోజు మేము మీకోసం, మీ సంఘం కోసం, మీ పరిచర్య కోసం, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం ప్రార్థన చేస్తామండి. దేవుడు మీకు తోడుగా ఉండాలని, ఇంకా మిమ్మల్ని బలంగా నడిపించాలని, ఇంకా అనేక ప్రాంతాల్లో బలంగా మిమ్మల్ని వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తామండి. చాలు, వాళ్ళ మనసులో దాన్ని బలంగా నమ్ముతున్నారు. అందుకే సంఘం ప్రార్థన కూడా చాలా శక్తివంతమైందని ఎందుకు బైబిల్ చెప్తుందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా వాటిని పొంది ఉన్నామని మీరు నమ్మండి. ఫస్ట్ మీకే అసలు లోపల అంతరంగాన్ని బలంగా చేయండి, అంతరంగంలో నమ్మండి, అంతరంగంలో శక్తివంతంగా ఉండండి. అది అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అవుతుంది. అంతే. అది అవదు అన్నప్పుడు ఇంకంతే. అవ్వదు అయ్యేలా నువ్వేమీ చెయ్యవు, అంతే కదా. అవ్వదు అని ఫిక్స్ అయిపోయినప్పుడు అయ్యేలా ఏమైనా చేస్తావు, ఇంకా పడుకుంటావా? పడుకుని నిద్రపోతావు. అవుతుంది అన్నప్పుడే దానికోసం ఏదో కార్యాచరణ మొదలు పెడతావు. ప్రభు పుషప్ ఇస్తారు, ఆయన ముందుకు తోస్తారు, ఆయన సహకారం అందిస్తారు, ఆయన బలంగా నడిపిస్తారు. నీకు తెలియకుండానే సహాయము ఎక్కడ నుండి వచ్చును అన్నాడు. సహాయం ఎక్కడి నుండి వచ్చినట? యెహోవా యొద్ద నుండి వచ్చును అన్నాడు. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటుంది బైబిల్. జయించిన వాళ్ళంతా విశ్వాసంతోనే చేశారు గొప్ప గొప్ప కార్యాలు. దీని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఈ టాపిక్ ఈరోజు ఎండ్ అవ్వదు, ఇంకా చాలా మాట్లాడవచ్చు. విశ్వాసం అనేది మనందరికీ చాలా ఇంపార్టెంట్ థింగ్ మన జీవితాల్లో, ఏం జరగాలన్నా సరే. చూడండి, హెబ్రీ పత్రిక ఒకసారి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. నమ్మిందా? నమ్మలేదు? ఏమైనా రుజువు చూసిందా? చెప్పండి, ఏమైనా రుజువు చూసిందా? జస్ట్ విశ్వాసమేనా? దేవుని యందు విశ్వాసం.
రుజువులు లేవు, ఆధారాలు లేవు, ఏమీ లేవు. ఆ రెడ్డదారం కట్టారట, ఎర్రదారం కట్టి పోయారట వాళ్ళు, అంతే. ఏం ఆధారాలు లేవు, రుజువులు లేవు, జస్ట్ విశ్వాసం అంతే. దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసంతో అవిధేయులతో పాటు నశించకుండా తప్పించుకుంది. ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, పాయింట్ సంసోను ఎక్కడ? ఎండింగ్లో, అంతరంగంలో వచ్చింది బలం. సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం ఆయనకి చాలదు, ఇప్పుడు మనకి చాలదు. సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి. నీతి కార్యాలు కూడా దేంతో జరిగించారట? విశ్వాసంతోనే. నేను చెప్తున్నాను కదా, భవిష్యత్తులో ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ చాలా ఎత్తులో ఉండబోతుంది. మనం ఇంకా ఎన్నో గొప్ప నీతి కార్యాలు జరిగించబోతున్నాం, ఇంకా ఎన్నో మహాకార్యాలు జరిగించబోతున్నాం, ఎన్నో ఆత్మలను రక్షించబోతున్నాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయబోతున్నాం. దిస్ ఈజ్ మై అల్టిమేట్ ఫెయిత్. దాన్ని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు, ఎంత కూడా సందేహం లేదు. అక్కడ అదే చూడండి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. దానియేలు కేవలం విశ్వాసం. కత్తి లేదు, కర్ర లేదు, అగ్గి బరాటా లేదు, ఏమీ లేదు ఆయన దగ్గర. సింహాల గోన్లో పడేగానే అలా కూర్చున్నాడు, అంతే. అంత ఆకలితో ఉన్నాయి ఈ సింహాలు. ఎముకలు కూడా పొడి చేసుకుని మింగేసిన సింహాలు దానియేలుని కనీసం టచ్ కూడా, వాసన కూడా చూడలేదట. ఆయనకున్న విశ్వాసం, నన్ను ఇది ఏం చేయదు, నన్ను ఇది ఏం చేయలేదు. అసలు ఏంటి అది? దట్ ఈజ్ మిరాకిల్. అది అద్భుతం అంటే, అది అద్భుతమా కదా చెప్పండి? దట్ ఈజ్ మిరాకిల్. అది మిరాకిల్ అంటే. వెనకతో చెప్తే పడిపోవడం కాదు అద్భుతం. ఎవడో కోటితో కొడితే పడిపోవడం అద్భుతం కాదు, నీళ్ళు చల్లితే పడిపోవడం అద్భుతం కాదు. అదంతా దొంగ నాటకం. రియల్ మిరాకిల్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్, యువర్ ఫెయిత్. నీ జీవితంలో నీకున్న విశ్వాసమే నిజమైన అద్భుతం. మరణ శయ్య మీద నుండి లేచి వచ్చేస్తుంటావు, అపాయకరమైన స్థితుల నుంచి అలా తప్పించబడుతుంటావు. తెలీదు ఎలా తప్పించబడ్డావో తెలీదు. భయంకరమైన పరిస్థితుల్లో నుండి అలా ఒక అదృశ్య హస్తం నేను బయటికి తీసుకొచ్చేస్తుంటుంది. నీకున్న విశ్వాసం, నాకేం కాదనే నమ్మకం, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే బలం, నేను చేయగలననే స్థిరత్వం, నా వల్ల అవుతుంది అనే కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూడదు. కన్ఫ్యూజ్ అయ్యాడు కాబట్టి మునిగిపోయాడు. కన్ఫ్యూజన్ లేకపోతే పరిగెత్తేతాడు అనమాట, నడవడం కాదు. ఇంకా కన్ఫ్యూజన్ లేనాడు ఏం చేస్తాడు? నడవమంటే పరిగెత్తేస్తాడు. ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నాడు 4 అడుగులు వేసి మునిగిపోతాడు. పరిగెత్తేయాలి. నో కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు అసలు. మనకి ధైర్యం, బలం, శక్తి, మనం ఏదైనా సాధించగలమని స్థిర విశ్వాసం, దృఢ విశ్వాసం, అది నీకున్న రోజున నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. నీతి కార్యములు జరిగించిరి. నెక్స్ట్, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. అంటే ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు పడిపోయినప్పుడు అగ్ని బలం చల్లారిందంటే దానికి కారణం ఎవరు? విశ్వాసం. మళ్ళీ దేవుడు అనకండి, ఇక్కడ కాంటెక్స్ట్ సరిగ్గా చూడండి. అగ్ని బలమును దేనితో చల్లార్చిరని బైబిల్ చెప్తోంది. వాళ్ళకి విశ్వాసం లేకపోతే అగ్నిలో చల్లారదు. ఇంకా నాకేం కాదు, వాళ్ళు ముందే అనేసారు. ఏమని? మేము నమ్మిన దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు. నాకేం కాదయ్యా, నో డౌట్ అందులో. నేను ఖచ్చితంగా గెలుస్తాను, నేను ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాను, నేను ఖచ్చితంగా నేను నమ్మిన దాన్ని రీచ్ అవుతాను. దాట్స్ మై ఫెయిత్. అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు. నేను నిత్య జీవితాన్ని స్వతంత్రించుకునేంత వరకు నా పరుగు ఆగదు. చావైనా బ్రతుకైనా నా క్రీస్తు కొరకే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. దట్ ఈజ్ అవర్ ఫెయిత్. లాభం. చచ్చిపోతే నష్టం అని ప్రపంచం అనుకుంటుంది, కానీ మనం చెప్పగలం చచ్చిపోతే నష్టం కాదు, ఒక క్రైస్తవుడు చచ్చిపోతేనే లాభం. ఒక క్రైస్తవుడికి మరణం తర్వాత లాభం ఉంది. ఇది మనందరి విశ్వాసం, బలమైన విశ్వాసం. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీతి కార్యములు జరిగించి ఖడ్గధారను తప్పించుకొనిరి. ఏంటది? ధార, ఖడ్గధార. ఆ ధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. బలహీనుని కూడా ఏది బలపరిచేస్తుంది? విశ్వాసం. నువ్వు ఎంత బలహీనంగా ఉండు, ఒక్కసారి విశ్వాసంతో పిడికిలి బిగించి పైకి లేస్తే నీ విశ్వాసమే నిన్నేం చేస్తుంది? బలవంతుడిగా మార్చేస్తుంది. బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి,
అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి. ఇవన్నీ దేంతోట? విశ్వాసంతో. అంటే నీ అంతరంగంలో ఉన్న బలాన్ని వాడడం మొదలెట్టవయ్యా. నీ అంతరంగంలో ఉన్న బలాన్ని కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజ్ చేస్తే నువ్వు ఏది సాధించలేవు. కన్ఫ్యూజ్గా ఉన్నావు అనుకో, నువ్వు టార్గెట్ రీచ్ అవ్వగలవా? నువ్వు కారు ఎక్కావు, డ్రైవర్ని బుక్ చేసుకున్నావు, కారు ఎక్కావు. డ్రైవరు ఎక్కడికి వెళ్ళాలండి అన్నాడు. పోనే చెప్తానన్నావు. సగం దూరం వెళ్ళాడు. ఈ వీధి కాదు ఆ వీధికి తిప్పన్నావు. ఆ వీధికి తిప్పాడు. ఆ వీధి కాదు ఇంకో వీధికి తిప్పన్నావు. మళ్ళీ ఇంకో వీధికి తిప్పాడు. ఉదయం మొదలైంది తిప్పటం, సాయంత్రం దాకా ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు. డీజిల్ లాసు, మీటర్ చూస్తాడు, డబ్బులు పోతాయి, తర్వాత టైము వేస్ట్. ఇవన్నీ పోగా చివరికి గమ్యాన్ని ఏమైనా చేరుకున్నావా? గమ్యాన్ని కూడా చేరుకోలేదు. సో అంటే నీ మనస్సును కన్ఫ్యూజ్ చేస్తే, నీ మనస్సు అనే డ్రైవర్ని కన్ఫ్యూజ్ చేస్తే నీ జీవితం కూడా గమ్యాన్ని చేరుకోదు. సరికదా? మొత్తం ఏమైపోద్ది? లాస్. పేతురుగారిలాగా మునిగిపోవడమే. కాబట్టి ఇప్పుడు కూడా డోంట్ కన్ఫ్యూజ్ యువర్ మైండ్. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా నీ మనసును కన్ఫ్యూజ్ చేసుకోకు. నువ్వు ఏది నమ్మావో దాని మీద ఎలా నిలబడమంటుంది బైబిల్? స్థిరంగా నిలబడు. విశ్వాసమందు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులున్నై ఉండండి. దట్స్ ఆల్. విశ్వాసాలు అందరూ అలాగే ఉన్నారు. మరి మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు చెప్పండి. బలహీనపడిపోతున్నారా? చిన్న విషయాలకే కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? చిన్న విషయాలకే డీలా పడిపోతున్నారా? నేను ఏమైపోతానో, నేను చెప్తే నా పిల్లలు ఏమైపోతారో, నిన్ను పోషించిన నీ దేవుడు నీ పిల్లల్ని పోషించడా? ఆ వచనాలు ఏం గుర్తుకు రావా మనకి? ఆకాశ పక్షుల్ని చూడు అన్నాడా, చూడకన్నాడా? మరి చూసావా? నీకున్నట్టు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయా? వాటికి ఏమైనా డోకరాలు ఇస్తున్నాడా ఎవరైనా? కోట ఇస్తారా ఎవరైనా? బియ్యం, పంచదార, చక్కెర, ఉప్పు, పప్పు ఏమైనా ఇస్తారా? ఏమీ లేకపోయినా హ్యాపీ బతుకుతున్నా. అన్నీ ఉంది. నీకేంటి పోయే కాలం? నాకు అర్థం కాదు. ఏంటి నీ కన్ఫ్యూజన్? ఏంటి నీ టెన్షన్? దేనికోసం? ఎందుకు ఈ లోక సంబంధమైన ఆలోచనలతో నిన్ను బలహీనపరుచుకుంటావు? ఒక్కసారి నీ అంతరంగాన్ని బలంగా మార్చుకో. నీ అంతరంగాన్ని ఒక గోడలా తయారు చేయి. నీ అంతరంగాన్ని ఒక బలమైన అస్త్రంలా తయారు చేయి. విశ్వాసంతో మలుచుకోదాన్ని. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ నువ్వు దాన్ని తప్పకుండా జయించగలుగుతావు. ఎలాంటి పరిస్థితి అయినా సరే అవలేలాగా దాన్ని ఏం చేస్తావు? అధిరోహిస్తావు. అలాంటి స్థిరత్వం మీకు విశ్వాసులుగా కావాలి. నేను నా పిల్లలుగా మీరు నాలాగా అలాగే ఉండాలని కోరుకుంటాను తప్ప బలహీనంగా అన్నయ్య అయిపోయింది, నా పిల్లల్ని నువ్వే చూసుకోవాలి, బుద్ధి జ్ఞానం లేదు, నేను చూసుకోవాలి నీ పిల్లల్ని, నువ్వెందుకు మరి? అంటే ఇంక డిసైడ్ అయిపోయి చచ్చిపోదామని? ఇదేనా నీకున్న విశ్వాసం? అదేనా మనం నేర్పించిన బోధ? ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. తప్పు. అలా ఎప్పుడు మాట్లాడుకో. నేను ఎక్స్పెక్ట్ చేయట్లే ఇలాంటి మాటలు మీ దగ్గర నుంచి. మీరు బలంగా ఉండాలి. నాకే అవసరం అయితే మీరు ధైర్యం చెప్పి అన్నయ్య పద అది చేద్దాం ఇది చేద్దాం అనాలి తప్ప అన్నయ్య మేము పోతున్నాం పెట్టేది రెడీ చేసాయి పెట్లో పెట్టాయి అని అనకండి ప్లీజ్. మీరు విన్న బోధ అలాంటిది కాదు. మీరు స్థిరులు, కదలని వారు. మీ బాప్తిస్మం గొప్పది, మీ విశ్వాసం గొప్పది, మీరు వినే బోధ గొప్పది. మీరు మ్యానిపులేట్ చేయబడలేదు, లేకపోతే మీరేమీ అబద్ధ బోధలతో నింపబడిన వారు కాదు. మనమేమి ప్రాస్పెరిటీ గాస్పెల్ చేసిన వాళ్ళం కాదు. ఆత్మ సంబంధమైన మాటలు నీ లోపల అంతరంగానికి ఎంత పవర్ ఉందో చెప్పాను ఇప్పటి వరకు. దాన్ని జనరేట్ చేయి, రీజనరేట్ చేయి, దాంట్లోంచి అవుట్పుట్ బయట తీసుకునిరా. విశ్వాసంతో నిలబడి నీ వల్ల ఎందుకు కాదు అడుగు. నేను చెప్తున్నాను, నువ్వు ఆ ధైర్యంతో నిలబడ్డావంటే నీ ముందు ఏ శక్తి, ఏ చీకటి శక్తి నిలవలేదు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, మన వంటి స్వభావమే. దేవుడు నీకంటే ఏలియా గొప్పవాడని చెప్పలేదు, నిన్ను తగ్గించలేదు. ఆయన ఏమన్నాడు మరి? నీలాంటి స్వభావం కలిగిన వాడే ఏలియా కూడా. అతనుకున్న ఆసక్తి నీకు ఉండాలి, అతనుకున్న బలం నీకు ఉండాలి, అతనుకున్న ధైర్యం నీకు ఉండాలి, అతనుకున్న కమిట్మెంట్ నీకు ఉండాలి. ఎవరున్నా లేకపోయినా, ఏం జరిగినా జరగకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఐ కెన్ ఈజీలీ సర్వైవ్. అలాంటి ఒక దృఢమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం.
నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను కాపాడుకుంటాడు. అలాంటి స్థిరమైన బలమైన విశ్వాసం, ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి, ప్రభువా నేను నీ కోసం ఉన్నాను అనాలి. నీ కోసం, అదే రాసిన పాటలో, దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, నేను నీ కోసం ఉన్నాను, నువ్వు నా కోసం ఉన్నావు. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. అప్పుడు దేవుడు నేను ఇంకా బలంగా ముందుకు నడిపిస్తాడు. గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో కాదు, నీ జీవితంలోనే జరుగుతాయి. గొప్ప కార్యాలకి ఎలాంటి రుజువులు, ఆధారాలు ఉండవు. దానికి మనమే సాక్షులం, ఎవడో కాదు. మన లైఫ్లో జరిగే అద్భుతాలకి సాక్షులు ఎవరు? మనమే. దాన్ని ఎవడు నమ్మినా ఎవడు నమ్మకపోయినా వీ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. దాన్ని నేను నమ్ముతున్నా, ఎందుకంటే తిన్నది నేను కాబట్టి రుచి ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. నీకెందుకు తెలుస్తుంది? సో అద్భుతాన్ని నా జీవితంలో నేను నా తండ్రి వల్ల చూస్తాను. దాని గురించి నేను ఎవరికి చెప్పుకోవాల్సిన నెసెసిటీ లేదు, దాని గురించి నేను ఎవరి దగ్గర మాట్లాడాల్సిన అవసరత కూడా లేదు. నా విశ్వాసమైన అద్భుతం, నా విశ్వాసమైన బలం, నా విశ్వాసమైన శక్తి, నా విశ్వాసమే నేను చేయబోయే ప్రతి కార్యానికి పునాది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా, విశ్వాసులుగా ఉండండి. ఏ విషయంలో అయినా సరే, డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్, బీ బ్రేవ్, బీ ఫెయిత్, బిలీవ్ ఇన్ గాడ్. ఆయన యందు స్థిరమైన విశ్వాసం కలిగి బలంగా నిలబడితే మన జీవితం అంతం వరకు అద్భుతమే, అంతం వరకు అద్భుతమే. ఎక్కడ ఇబ్బందులు ఉండవు. ఇబ్బందులు అంటే నువ్వు బలహీన పడిపోతేనే ఇబ్బంది, అది ఉండదు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఆ సంద్రం మీద విశ్వాసం అనే నావతో తేలుతూ 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 ఈ జీవితం అనే సముద్రాన్ని దాటేస్తావు. తండ్రి సన్నిధిలో యుగ యుగాలు ఆనందంగా ఉంటావు. కాబట్టి ఎప్పుడు కూడా నన్ను బాధ పెట్టకండి. బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు లేచిన చేతులే, నిత్య జీవానికి వెళ్ళడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు అన్నప్పుడు అవి అలాగే ఉండాలి. అంతే తప్ప నో మోర్ కన్ఫ్యూజన్స్, ఓన్లీ ఫెయిత్. కన్ఫ్యూజన్ అనే దానికి మన జీవితాల్లో చోటే లేదు లేదు లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవ, ఎంతవరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు మా అందరికీ అందించినందుకు స్తోత్రం తండ్రి. శక్తి బలము నీవి ప్రభువా. మేము ఏ పాటి వారం, మా జీవితాలు ఏ పాటివి. మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈరోజు ఈ స్థితిలో మేము ఉన్నామంటే మాకు కలిగిన సమస్తం మీదే, మీరిచ్చిందే తండ్రి. అవును ప్రభువా, మీరు మాకు తోడుగా ఉన్నందుకే మేము ఈ గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, సంఘం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి, 30 60 100 సంఘాన్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో నడిపించండి తండ్రి. మా హృదయాలు బలపరచండి, విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయండి తండ్రి. ఏ ఒక్కరిలో అల్ప విశ్వాసం, అవిశ్వాసం చేరకుండా కాపాడండి ప్రభు. పిల్లలందరినీ దీవించమని, పని చేస్తున్న ప్రతి బిడ్డను, సహకరిస్తున్న ప్రతి బిడ్డను, పాటు పడుతున్న ప్రతి బిడ్డను, ముందుండి నడిపిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రభా, వారి యొక్క ప్రార్థనకు మీరు ప్రతిఫలం ఇస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.